ఓకే. సో 31 శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనము? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి ఈ ప్రభు. ఎల్లప్పుడు కూడా ఈ వేరు వేరుగా ఉన్నటువంటి ఈ భూత ప్రపంచంలో ఉన్నట్టు భూత ప్రపంచం ఆ, అంతను ఆ పరమాత్మే ఆ, ఉన్నదానిగా మనం అంటే ఉన్నదానిగా అనుకుంటూ ఆ ఏమంటారు దాన్ని, అంటే దాని నుండి సమస్తం విస్తరిస్తుందని చెప్పి ఎవరైతే భావిస్తారో వాళ్ళు బ్రహ్మభూతత్వానికి పాత్రలు అవుతారని చెప్పారు ఓకే. ప్రభుజీ. ఓకే. సో ఒక సాధకుడు, భక్తుడు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితంలో 3 స్థాయిలు, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి అని 3 స్థాయిల్లో ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆ సాధకుడి యొక్క స్థితి ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా ప్రాథమికంగా సాధకుడు బ్రహ్మభూత స్థితికి వెళ్తాడు. ప్రాథమికమైనటువంటిది అంతటా పరమాత్మే ఉన్నాడు ఆ, అనేటటువంటి స్థితికి వెళ్తాడనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ జీవుడి యొక్క సాధకుడి యొక్క ఆలోచన విధానము, అలాగే ఆ సాధకుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏ విధంగా తాను ఈ ప్రపంచంతో ఉంటాడు, అలాగే తన శరీరంతో ఉంటాడు అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాం ఈరోజు. ఓకే. ఆ, నాతో పాటు అందరూ చెప్పండి. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వ నిర్గుణత్వాత్ పర పరమాత్మాయమవ్యయః పరమాత్మయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి శరీరస్థోపి కౌంతేయ కౌంతేయ న కరోతి న లిప్యతే. న కరోతి న కరోతి న లిప్యతే. సో కోట ఉషా మాతాజీ హరే ఒకసారి కృష్ణ శ్లోకం ప్రభు. చదవండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనాదిత్వా నిర్గుణాత్వాత్ పరమాత్మయామవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. థ్యాంక్ యూ తప్పు మాతాజీ. చదివాను ప్రభుజీ. పరమాత్మాయమవ్యయః. పరమాత్మ నో అవ్యయః. ప్రాబ్లం. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల హరే కృష్ణ. వారికి జై. అనువాదం. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగాను నిత్యమైనదిగాను త్రిగుణాతీతమైనదిగాను దర్శింతురు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మను నరింపదు మరియు బద్ధము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. హరే కృష్ణ. భాష్యంలో శ్రీల ప్రభుపాద శ్రీ ప్రభుపాదకి జై. భౌతిక దేహము జన్మించుచున్నందున జీవుడు జన్మించినట్లు గోచరించుచుండును, కానీ వాస్తవమునకు జీవుడు శాశ్వతుడు, జన్మ లేనటువంటి వాడు. దేహమునందున్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు కనుక అతడు నాశనము చేయబడడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. అట్టి ఎట్టి భౌతిక కార్య కర్మల యందు నెలకొనడు కనుక భౌతిక దేహమునందున్నను అతడు చేయు కర్మలు అతనిని బంధింపవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తర్వాత శ్లోకాలు కూడా చదివేసి మనము కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ శ్లోకాలకి ఎక్కువ భాష్యం ఏమి ఇవ్వలేదు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ తర్వాత శ్లోకం కూడా చదుదాం. యథా సర్వగతం సాక్షాత్ సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే శంనో లిప్యతే. సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మా న ఉపలిప్యతే. తథాత్మలిప్యతే. నరసింహదాస్ ప్రభు హరే కృష్ణ ప్రభు. శ్లోకం చదవండి ప్రభు. హరే కృష్ణ. యథా సర్వగతం సాక్ష్యం ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. దండవత్తున్నాం. హరే కృష్ణ. దండవత్తున్నాం. ఆకాశము సర్వవ్యాపకమైనను సూక్ష్మత్వ కారణముగా దేనితోనూ కలయదు. అట్లే బ్రహ్మభావనములో
స్థితమైన ఆత్మదేహము నన్నంతటా నిలిచి ఉన్నను దేహముతో కలిగదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఆ, ధనలక్ష్మి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. వాయువు లేక ఆకాశమానున్నది జలము బురద మలము వంటి దేనియందు ప్రవేశించినను దేనితోడను కలియదు. అట్లే జీవుడు తన సూక్ష్మ స్వభావముచే వివిధ దేహములందు నిలిచినను వాటికి అతీతంగా నుండును. కనుకనే జీవుడు ఈ దేహములో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి బయటపడునో భౌతిక దృష్టితో దర్శించుట అసాధ్యము. శాస్త్రజ్ఞులెవ్వరునూ కూడా దీనిని కనుగొనజాలరు మరియు ధృవపరచలేరు. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత శ్లోకం కూడా ఇంకో 2 శ్లోకాలు అయితే ఈ అధ్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆత్మ ఏ విధంగా ఈ శరీరంలో ఉంటుంది, అలాగే ఆ స్థితిలో నేను ఆత్మని అనేటటువంటి స్థితిలో జీవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ మొత్తం ఈ 4 శ్లోకాలు చదివేసి మనం చర్చించుకుందాం. ఓకే. తర్వాత శ్లోకం 13:34 యథా ప్రకాశత్యేకః యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకం ఇమాం రవిః లోకం ఇమాం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం క్షేత్రం క్షేత్రే తథా కృష్ణం ప్రకాశ్యతి భారత. ప్రకాశయతి భారత. భువనేశ్వరి మాతాజీ శ్లోకం చదవండి. హరిబోల్ ప్రభుజీ. హరిబోల్. యదా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సంధ్యా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండాత్మ. కృష్ణ. దండాత్మ. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే అయినా విశ్వమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహం నందల జీవాత్మ సమస్త దేహమును చైతన్యంతో ప్రకాశింపజేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి అయితే మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు. చైతన్యముకు సంబంధించిన సిద్ధాంతములు అనేకములు గలవు. భగవద్గీత యందు ఇక్కడ సూర్యుడిని మరియు సూర్యకాంతి ఉదాహరణగా ఇవ్వబడినది. సూర్యుడు ఒకే ప్రదేశంలో నిలిచి ఉండి విశ్వమునంతటిని ప్రకాశింపచేయుచున్నట్లు దేహమునందలి హృదయములో నెలకొని ఉన్నట్టి అణు ఆత్మ చైతన్యముచే దేహమునంతటిని ప్రకాశింపచేయుచున్నది. ఈ విధముగా సూర్యకాంతి సూర్యుని ఉనికికి నిదర్శనమైనట్లే దేహమునందలి చైతన్యము ఆత్మ ఉనికికి నిదర్శనము. దేహమునందు ఆత్మ నెలకొనినప్పుడు చైతన్యము దేహమంతటను విస్తరించి ఉండును. కానీ దేహము నుండి ఆత్మ వెడలిపోయినంతనే చైతన్యము కూడా వెడలిపోవును. ఆత్మ లేని దేహము చైతన్యరహితమగునని వివేకవంతుడెవడైనను దీనిని సులభముగా గ్రహించును. కనుకనే చైతన్యము భౌతిక వస్తువుల సమ్మేళనముచే ఏర్పడినట్టది కాదు, అది జీవాత్మ లక్షణమని తెలియబడుచున్నది. జీవుణ్ణి ఈ చైతన్యము పరమ పురుషుని దివ్య చైతన్యముతో గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అది దివ్యమైనది కాదు. ఎందుకనగా జీవుని చైతన్యము ఒక ప్రత్యేక దేహమునికే పరిమితమై ఉండి ఇతర దేహములను గూర్చి తెలియకుండును. కానీ జీవాత్మకు మిత్రుడుగా సమస్త దేహములందు గల పరమాత్మ సమస్త దేహముల జ్ఞానమును కలిగి ఉండును. పరమ పురుషుని దివ్య చైతన్యములకు ప్రత్యేగాత్మ చైతన్యములకు నడుమ గల భేదం ఇదియే. హరికృష్ణ బ్రహ్మ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాదం శ్రీ చైతన్య ఈశ్వరం. నాకు భగవంతుడు ఇక్కడ బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి సాధకుడి యొక్క జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఎంతో సాధన చేస్తాడు. చేసిన తర్వాత నేను ఈ శరీరం కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ శ్లోకాల్లో చెప్పాడు భగవంతుడు. ఓకే. సో క్రమక్రమంగా అతడు ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకున్నప్పుడు అసలు ఒక ఈ అవ్యయమైనటువంటి ఆత్మ
దివ్యమైనది, ఇదే ఎప్పటికీ ఆత్మ అంటే ఏదో సపరేట్ విషయం కాదు. మనం ఈ శరీరాన్ని పొంది ఉన్నాం. మనమందరం కూడా పూర్వం మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల మనం ఈ శరీరాన్ని పొంది ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నటువంటి మనము ఈ శరీరానికి నాకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, అలాగే ఈ శరీరంలో నేను ఏ విధంగా స్థిరమై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా దర్శించుకుంటాడనమాట. అలా దర్శించుకున్నప్పుడు ఆ జీవుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఈ శరీరానికి ఏం జరిగినా కూడా అతడు ఎలాంటి భయము, ఆందోళన అనేటటువంటి ఆ భ్రాంతులకి ఆయన లోనవ్వడు. అప్పుడు ఆయన ఒక ధీరుడిలాగా ఉంటాడనమాట. మనకి అందుకే కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తాడు, దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తిర్ ధీరస్తత్రణ ముహ్యతి అని 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆత్మ గురించినటువంటి విశేషాలని చెప్పడం మొదలు పెడతారో పరమాత్మ, అప్పుడు ధీరుడనేటటువంటి వాడు ఈ శాశ్వతమైనటువంటి ఆత్మ ఆత్మ శాశ్వతమైంది కాబట్టి అతడు ఎప్పుడు కూడా భయపడడు అనేటటువంటి విషయాన్ని చెప్తారనమాట. అదే ఒక సాధకుడు ఎప్పుడైతే ఈ పూర్తి స్థితికి వచ్చేస్తాడో అప్పుడు అతను ఇంకా దేనికి చలించడనమాట. ఇది ఎలా ఉంటుందంటే, మనకి శాస్త్రంలో ఒక ఉదాహరణ చెప్తారు. కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయ మీరు చాలా కాలం అట్లే పెట్టారనుకోండి, పెడితే ఆ కొబ్బరి పైన టెంకకి లోపల ఉన్న కొబ్బరికి రెండు అతుక్కొనే ఉంటాయి. మీరు ఫ్రెష్ కొబ్బరికాయని మనం పగలగొడితే ఆ టెంకకి కొబ్బరి రెండు అతుక్కొనే ఉంటాయి. దాన్ని విడదీయాలని చాలా కష్టం. అదే కొబ్బరికాయని చాలా కాలం అట్లే పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లోపల ఉన్నటువంటి కొబ్బరి ఏదైతే ఉందో ఆ టెంకతోటి విడిపోతుంది. విడిపోయి లోపల అది ఒక కొబ్బరి ఉంటుంది, కానీ టెంకతో సంబంధం ఉండదు. లోపల ఏదో మనం ఇలా ఊపితే లోపల ఏదో ఒక డబ్బాలో ఏదో వేసి చిన్న రూపాయి కాయనో అది వేసి ఇలా ఊపితే ఎలా చప్పుడు వస్తుందో అలా వస్తుంది అనమాట. సో ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఇంకా దాని టెంకని పగలగొట్టినా ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరికి ఏం కాదు. సో ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో, ఆ కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని మనం యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహుతిలో వేస్తారనమాట. ఇంకా పండిపోయింది అంతే. ఇక ఇది కేవలం ఇంకా భగవంతునికి అర్పించడానికి మాత్రమే, భగవంతునికి మొత్తం పరిపూర్ణంగా అర్పించడానికి మాత్రమే పనికొస్తుంది. అలాగే మనుష్యుడు కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడంటే అతడు కూడా ఈ శరీరంలో ఈ శరీరం అనే పంజరంలో నేను ఉన్నాను అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి ఏ విధమైనటువంటి బాధ కూడా కలగదు. మనకి శ్రీమద్ భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తారనమాట ఈ విషయాల గురించి, ఆత్మ యొక్క స్థితి గురించి, ఆత్మ ఏ విధంగా శరీరంలో ఉంటుంది పిండ దశలో ఉన్నప్పుడు, ఇలాంటి విషయాలు. అదే ఆత్మ ఎలాగైతే ఆకాశం సర్వం వ్యాపించి ఉందో, ఓకే, అంతటా వ్యాపించింది కానీ దేనితోటి కూడా కలవదు. అలాగే ఈ ఆత్మ జ్ఞానంతో నిండిపోయినటువంటి సాధకుడి యొక్క స్థితి కూడా అతను అందరితో ఉన్నట్టే ఉంటాడు కానీ ఎవరితోని కలవడు. శ్రీపాద శంకరాచార్యుల వారు చక్కటి ఉదాహరణ ఇస్తారనమాట. ఏమని అంటే, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనిహ యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా అని చెప్తారనమాట శ్రీపాద శంకరాచార్య వారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కర్ణే. యోగరతోవా భోగరతోవా, ఒకవేళ ఆయన యోగ సాధన చేస్తున్నప్పుడు అలాగే భోగరతోవా ఏదో భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు, సంగరతోవా చాలా మందితో సాంగత్యంలో ఉన్నాడు, ఒక సమాజంలో ఎక్కడో చాలా జన సమూహాల్లో ఉన్నాడు. సంగరతోవా సంగవిహీన ఏకాంతంలో ఉన్నాడు. యోగ సాధన చేస్తున్నప్పుడు, భోగం అనుభవిస్తున్నప్పుడు, జన సమూహాల్లో ఉన్నప్పుడు
అలాగే ఏకాంతంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఎవరైతే ఈ ఆత్మస్థితి అందు ఆత్మ సాక్షాత్కారంతో ఆత్మ జ్ఞానంతో నిండి ఉంటారో, ఆత్మ పరమాత్మ అనే జ్ఞానంతో నిండి ఉంటారో వాళ్ళు నందతి తృప్తిగా పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఈ సమాజంలో తన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మార్పులు, వివిధ ఆందోళనలు తనని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టవు, తనకి ఏ విధంగా కూడా హాని చెయ్యవు అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆ విధంగా ఆనందంగా ఉంటాడనమాట ఆ దేహంలో. ఓకే. ఆ దేహంలో ఆత్మ ఏ విధంగా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది అని మనకి కృష్ణుడు చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగైతే సూర్య భగవానుడు ఒక చోట ఉండి తన యొక్క కిరణాల చేత సమస్త సృష్టి అంతా ప్రకాశిస్తూ ఉంటాడు, అదే విధంగా ఆత్మ హృదయ స్థానంలో ఉండి తన యొక్క చైతన్యం ద్వారా మన యొక్క చైతన్యం, మనం అంటే ఇక ఆత్మ అంటే మనమే ఇక్కడ. సో మనము ఈ శరీరంలో హృదయ స్థానంలో ఉండి మన చైతన్యాన్ని శరీరం మొత్తం వ్యాపింపజేస్తామన్నమాట. ఓకే. వ్యాపింపజేసి ఆ విధంగా ఈ శరీరంలో ఉంటాం. ఎలాగైతే సూర్య భగవానుడు ఒక చోట ఉండి మొత్తానికి సృష్టిని అంతటికి కూడా వెలుగుని ప్రసాదిస్తున్నాడు. ఏ విధంగా అయితే మనం ఇంట్లో కరెంటు అన్ని రూమ్లలోకి కరెంట్ రావాలి అంటే ఫస్ట్ ఇంటి ముందున్నటువంటి మెయిన్ ఆన్ చేయాలి. కరెంట్ మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఇంట్లో అంతటికి కరెంట్ వస్తుంది. ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్లో ఎక్కడ కూడా కరెంట్ రాదు. అదేవిధంగా ఆత్మ ఈ శరీరంలో శరీరంలో ఉండాల్సినంత కాలము ఉంటూ శరీరం మొత్తం వ్యాపించి తన చైతన్యాన్ని వ్యాపింపజేసి మనం ఈ శరీరంలో ఉంటాం. ఇంకా ఈ శరీరం నుండి బయటకు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఈ మొత్తం ఈ చైతన్యాన్ని మొత్తం లోపలికి ఉపసంహరించుకొని మన లోపలికి ఉపసంహరించుకొని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితి. నేను ఈ శరీరంలో ఉంటున్నాను కానీ నేను ఈ శరీరం కాదు అనేటటువంటి విషయం తెలుసుకోవడం, ఆ విషయం అర్థం అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప స్థితి. అదంతా సామాన్యంగా రాదు. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఈ అధ్యాయంలోనే మొట్టమొదటి చెప్పాడనమాట. ఈ శరీరం అంటే క్షేత్రము. జీవుడికి కేవలం ఈ శరీరం గురించే తెలుసు, కానీ పరమాత్మకి ఆయన అందరి శరీరాల్లో ఉంటాడు కాబట్టి ఆయనకి అందరి జీవుల ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. మనకి అట్లాగే 6వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ ఏమనంటే, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం స యోగి పరమోమత. ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానము గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి, సమస్త జీవుల్లో ఉన్నటువంటిది అందరూ కూడా శరీరాన్ని ధరించారు, కేవలం ఆత్మస్వరూపులే, పరమాత్మ యొక్క అంశలే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు సుఖంలో గాని దుఃఖంలో గాని స్థిరంగా ఉంటాడు. అతడే గొప్ప యోగి అని కృష్ణుడు చెప్తాడు మనకి. సో ఆత్మతత్వము ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ఈ శరీరంలో ఏ విధంగా వ్యాపించి ఉంది అనేటటువంటి విషయాన్ని మనకి క్లారిఫై చేస్తున్నారు కృష్ణ. అంతే. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనము ఒక చక్కటి పంజరంలో ఉన్నటువంటి చిలుకలాగా ఉన్నామన్నమాట. ఈ చక్కటి పంజరంలో ఉన్నటువంటి చిలుక ఏం చేస్తుంది? ఇప్పుడు పంజరానికి మనం రంగేసామనుకోండి, మంచిగా పంజరాన్ని మనము అలంకరించామనుకోండి, చిలుక సంతోషపడుతుందా? చిలుక ఎప్పుడు సంతోషపడుతుంది? దానికి స్వేచ్ఛనిస్తే ఆ చిలుక పంజరాన్ని వదిలిపెట్టి అది సంతోషంగా వెళ్ళిపోతుంది. అంతే తప్ప పంజరాన్ని ఎంతకాలం మనం అలంకరించినా కూడా దానికి ఏం సంతోషం ఉండదు, చిలుకకి ఏం సంతోషం ఉండదు. మనకు కూడా ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరానికి మనము, ఒకవేళ అదే చిలుక ఆ పంజరానికి చాలా అటాచ్ అయిపోయి ఉందనుకోండి, చాలా అటాచ్ అయిపోయి ఉంటే ఆ పంజరమే నేను అనుకుంటుంది అనుకోండి ఆ చిలుక, అప్పుడు ఆ పంజరానికి ఏం అలంకరించినా ఏం చేసినా కూడా సంతోషపడే అవకాశం ఉంది. పంజరానికి ఏమన్నా అయితే
దానికి ఏమవుతున్నట్టు బాధపడుతుంది. అలాగే మనం కూడా ఈ శరీరం అనేటటువంటి పంజరంలో ఉన్నప్పుడు ఈ శరీరం అనే నేనే అనేటటువంటి భ్రాంతిలో ఉన్నామనుకోండి, శరీరానికి ఏం జరిగినా కూడా మనము తట్టుకోలేము. కానీ నేను ఈ శరీరం కాదు, ఇది కేవలం న్- నేను నన్ను బంధించినటువంటి పంజరం అని అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆ, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ పంజరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు ఈ పంజరాన్ని వదిలిపెట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తానా అనేటటువంటి ఆ, ఆకాంక్షతోటి ఉంటామన్నమాట. సో ఆ విధంగా ఆత్మ బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సమస్తం కూడా ఆత్మయే ఉంది, అంతటా కూడా ఆత్మ స్వరూపులే ఉన్నారు అనేటటువంటి విషయ జ్ఞానంతో, అనేటువంటి గొప్ప జ్ఞానంతో ఆయన వరతిల్లుతూ ఉంటాడనమాట. మనకి ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక కొన్ని చక్కటి ఉదాహరణలు మనకి ఇచ్చారనమాట మన ఏమంటారు మన శాస్త్రంలో. ఓకే, ఒక వ్యక్తి ఎంతసేపు కూడా ఆ, మన మద్యపానం సేవిస్తున్నాడు అనుకోండి, అతనికి ఈ కుటుంబము, ఎవరు బంధువులు అవుతారు, ఎవరు బంధువులు ఎవరు, ఎవరు ఈ వరసలు, అలాగే ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆ, ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి స్పృహ కోల్పోతాడు మత్తులో ఉన్నప్పుడు, మద్యపానం సేవించినప్పుడు. ఆ మత్తు మందు గనక దిగిపోయింది అనుకోండి, దిగిపోయిన తర్వాత అప్పుడు అతను తన తప్పు తను తెలుసుకుంటాడు. అలాగే ఆ తాను ఏమేం తప్పులు చేశాడు, అలాగే తన బంధువులు ఎవరు, ఆ, తన మిత్రులు ఎవరు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడనమాట. అలాగే మనం కూడా ఈ శరీరం నేనే అనేటటువంటి మత్తులో ఉన్నాం. ఇప్పుడు శరీరం నేనే అనేటటువంటి మత్తులో ఉన్నంత కాలం కూడా నా ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అనేటటువంటి భ్రాంతిలో మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రవర్తిస్తూ ఇంకా లేనిపోని పాపాలన్నీ చేసి మళ్ళీ మళ్ళీ అదే మత్తులోకి జారిపోయి తీవ్రమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఓకే, సో జీవుడు చాలా ఆ ఏమంటారు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ శరీరంలో ఉన్నప్పుడు. భగవంతుని ఆయన ప్రార్థిస్తాడు జీవుడు, ఏమని అంటే, స్వామి, నేను చాలా లోతైనటువంటి సముద్రంలో పడిపోయాను, దయచేసి నన్ను ఇక్కడ నుండి కాపాడండి అని ప్రార్థిస్తాడనమాట జీవుడు. ఇంక శ్రీమద్ భాగవతంలో ఈ జీవుడి యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది శరీరంలో ఉన్నప్పుడు, ఓకే, అనేటటువంటి విషయాల్ని చాలా చక్కగా వివరిస్తారనమాట. ఇది కపిల భగవానుడు కపిల భగవానుడు ఎవరు చెప్పండి? కర్దమముని కుమారుడు. దేవహూతి కర్దమముని కుమారుడు దేవహూతి భగవంతుడి అవతారం. దేవహూతి కర్దమముని యొక్క సంతానం ఆయన. ఆయన మన కర్దమముని దేవహూతి వివాహం జరిగిన తర్వాత చాలా కాలం వాళ్ళిద్దరు కూడా చాలా సాధన చేస్తారు. చేసిన తర్వాత ఒకరోజు కర్దముని దేవహూతిని అడుగుతాడు అనమాట, నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే, అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, మనం పెళ్ళైనప్పటి నుండి సాధన చేస్తున్నాం, నాకు భోగం అనుభవించాలనేటటువంటి ఆశ ఉంది అని అడుగుతుంది. ఆమె అడగానే కర్దముని చాలా కాలం ఆవిడని ఒక దివ్య విమానంలో ఎక్కించుకొని ఆ చాలా లోకాలు తిప్పుతాడనమాట. తిప్పి తిప్పి చాలా కాలం చక్కటి సంసార జీవితాన్ని గడుపుతారు. వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. ఇంకా సంతానం కూడా కలిగిన తర్వాత వాళ్ళ పిల్లలందరికీ కూడా మన ఆడ సంతానం ఎవరైతే అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు పుడతారో వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కర్దముని, నేను ఇంకా ఈ సంసార జీవితంలో నుండి పూర్తి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, దానికి నీ అనుమతి కావాలని చెప్పేసి దేవహూతిని అడుగుతారు. అడగానే ఆవిడే తేరుకుంటుంది అనమాట. అరే, ఇద్దరం కూడా సంసారంలోనే ఉన్నాము. ఒక నిమిషం సమయం. వచ్చింది
సో కర్దమముని దేవహూతి గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఈ దేవహూతి అంటుందన్నమాట, ఇద్దరం కూడా సంసారంలోనే ఉన్నాం, కానీ మీకు మాత్రం ఆ స్పృహ ఉంది, నేను ఈ సంసారం నుండి బయటపడాలి, ఈ సంసారం శాశ్వతం కాదు అనేటువంటి స్పృహ ఉంది, నాకు మాత్రం ఆ స్పృహ లేదు. కానీ ఇప్పుడు మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నేను అంత జ్ఞానవంతురాల్ని కాదు, నాకు ఎలాగా మీలాంటి స్థితికి రావడానికి ఎలాగా నేను ఏం చేయాలి అంటే, అప్పుడు మీలాంటి స్థితికి రావాలి, అలాగే నన్ను చూసుకోవడానికి నాకు ఒక సంతానాన్ని ఇవ్వండి అని చెప్పి ఆవిడ వేడుకుంటుంది. అప్పుడు కర్దముని అనుగ్రహం వల్ల ఆవిడకి కపిలుడు జన్మిస్తాడనమాట. అప్పుడు ఆయన చెప్తారు, ఈ కపిలుడు ఈ అబ్బాయి నీకు ఆ గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాడని చెప్పి. ఆ కపిలుడు చాలా చిన్న వయసులోనే తల్లికి ఆ అసలు మనం ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాము, శరీరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాల్ని చెబుతూ, ఈ శరీరంలో మనం ఏ విధంగా నివాసం చేసినప్పుడు, అంటే ఈ శరీరంలో నివాసం చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా మన మానసిక స్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తాడనమాట. డైరెక్ట్ గా లైవ్ గా ఇప్పుడు మనందరం కూడా ఈ శరీరంలోకి రాకముందు బాల్యావస్థలో ఉండేవాళ్ళం. అంటే ఇంత శరీరం పెరగక ముందు బాల్యావస్థలో ఉండేవాళ్ళం. బాల్యావస్థలోకి రాకముందు పిండావస్థలో ఉండేవాళ్ళం. పిండావస్థలో అంటే తల్లి యొక్క గర్భంలో, పిండములో ఆ, ఆ, మనము జీవిస్తూ ఉండేవాళ్ళం. పిండంగా మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. ఆ పిండ దశలో ఉన్నప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఓ భగవంతుడా, నేను చేసినటువంటి వివిధ కర్మల వల్ల నేను ఇక్కడ బంధించబడి ఉన్నాను. ఓకే. ఈ యొక్క ఇరుకైనటువంటి ప్రదేశంలో బంధించబడి ఉన్నాడు. అలా ఇంద్రియాలు, మనస్సుని నేను నియంత్రణలో పెట్టుకోలేకపోవడం వల్ల నేను ఆ ఈ యొక్క ఇరుకైనటువంటి ప్రదేశంలో మళ్ళీ బంధింపబడి ఉన్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క ప్రదేశంలో నుండి దయచేసి స్వామి, మీరు అంతటా ఉన్నారు, నాతో పాటు కూడా ఉన్నారు, నేను మళ్ళీ మళ్ళీ ఈ అవస్థలోకి రాకుండా ఉండాలి అంటే ప్రస్తుతం నేనున్నటువంటి ఈ దశ నుండి నేను బయటకు రావాలి, బయట ప్రపంచంలోకి రావాలి. వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని చక్కగా సాధన చేస్తే అప్పుడు నేను మళ్ళీ ఇలాంటి దురావస్థ చెందకుండా ఉండేటటువంటి గొప్ప స్థితికి నేను వెళ్తాను. సో దయచేసి భగవంతుడా, నా అంతగా నేను స్వతహాగా నేను ఈ స్థితి నుండి బయటకు రాలేను, దయచేసి నన్ను అనుగ్రహించండి, నాకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వండి. అవకాశాన్ని ఇస్తే నేను ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ సాధన చేస్తాను అని ప్రార్థన చేస్తుంటాడు. ఇంకా ఏమంటాడంటే, ఈ పంచభౌతికాలతోటి కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని, నేను ఈ శరీరంలో ఉన్నాను. ఓకే. కాబట్టి నా యొక్క శక్తి, దృష్టి, అలాగే నా యొక్క జ్ఞానం చాలా పరిమితమైనటువంటిది, కానీ మీరు చాలా మహిమ గలవారు. ఓకే. మీరు నన్ను అనుగ్రహిస్తే నేను త్వరగా మిమ్మల్ని చేరుకోగలుగుతాను. సో కాబట్టి నేను మిమ్మల్ని నమస్కరిస్తున్నాను, దయచేసి మీరు నాకు మళ్ళీ బయటకు వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడనమాట. అలాగే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మాయ అంతటా వ్యాపించి ఉంది. ఆ మాయలో పడిపోకుండా మళ్ళీ మీ యొక్క కృప వల్లనే ఆ మాయకి లోబడి కాకుండా మాయకి అతీతంగా మిమ్మల్ని భక్తి సాధన చేసేటటువంటి విధంగా నన్ను అనుగ్రహించండి అని జీవుడు చాలా దీనావస్థితిలో, మనమందరం కూడా తల్లి యొక్క గర్భస్థితిలో ఉన్నప్పుడు, పిండ దశలో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రార్థిస్తామన్నమాట. ప్రార్థించి ఇంకా బయటకి వచ్చిన తర్వాత భగవంతుడు మనల్ని ప్రసూతి వాయువు చేత బయటకు పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మన చుట్టూ ఉన్నటువంటి మాయా ప్రపంచం మనల్ని అప్పుడే పట్టేసుకోగానే ఇంకా మనం ఆ మాయే జీవితంగా మనం మారిపోతాం. ఎప్పటి వరకైతే మళ్ళీ భగవంతుని గురించినటువంటి తీవ్రమైనటువంటి సాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం దొరకదో అప్పటి వరకు ఆ మాయలోనే మనము బ్రతుకుతూ ఉంటాం, శరీరమే నేను అనుకోని. కానీ ఈ శరీరమే నేను అని అనుకోవడమే సమస్త దుఃఖాలకి మూలమనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాం.
ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు శాశ్వత ఆనందం వైపు మనం నడుస్తాము. ఈ శరీరంలో నేను కేవలం కొద్ది కాలం నివసించడానికి వచ్చాను. ఈ నివాసాన్ని నేను చక్కగా సద్వినియోగపరుచుకోవాలి. ఎలాగైతే ఒక దొంగ తప్పు చేసి జైల్లో పడ్డాడు అనుకోండి, పడ్డ తర్వాత ఆ జైలు జీవితానికి గడుపుతున్నప్పుడు ఆయనకి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, సక్రమంగా జైలు జీవితాన్ని గడిపితే అతను తొందరగా ఆ జైల్లో నుండి బయటపడతాడు. నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖైదీలే, వీళ్ళందరూ కూడా ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చారు, వీళ్ళతోని నేను ఆ, ఎక్కువ సంబంధం పెట్టుకోకూడదు, అలాగే విరోధం పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు వీళ్ళతో, అందరితో, ఇక్కడున్న వాళ్ళందరితోని సరైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ సత్ప్రవర్తనతో ఉంటే నేను ఈ జైల్లో నుండి బయటపడతాను. సత్ప్రవర్తనతో లేకపోతే ఈ జైల్లో నుండి మళ్ళీ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనేటటువంటి విధంగా ఎప్పుడైతే ఒక ఖైదీ జైలు జీవితం గడుపుతాడో అతను అనితర కాలంలోనే తొందరగా ఆ జైలు నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సత్ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి, తను మారిపోయాడు కాబట్టి ఒక వ్యక్తి ఎంతకాలం శిక్షలు అనుభవిస్తాడు అంటే, ఎప్పటి వరకైతే అతని లోపల మార్పు రాదో అప్పటి వరకు అతను శిక్షలు అనుభవిస్తుంటాడు. ఇది తప్పు చేసినటువంటి వ్యక్తి కావచ్చు, మనుషులమైన మనందరం కూడా కావచ్చు. ఈ జీవితాన్ని మనం గడుపుతున్నాం చాలా ఓకే. మనకున్నటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి తెలివితేటలతోటి మనము కొన్ని సమకూర్చుకొని మనము చక్కగా సంతోషంగా ఉంటున్నామని అనుకుంటున్నాం, కొంత మేరకి ఉంటున్నాం. కానీ దాంతోటే మమేకమైపోయి ఉంటే మళ్ళీ దుఃఖానికి లోనవుతున్నాం. సో ఆ స్థితి నుండి బయటపడాలి అంటే మనకి ఆ జ్ఞానం రావాలి. ఏ జ్ఞానం అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఏదో తప్పు చేయడం వల్ల ఇక్కడికి వచ్చాను. సో ఆ తప్పుని సరిదిద్దుకొని సత్ప్రవర్తనతో ఉంటే అప్పుడు ఇంతకంటే అద్భుతమైన స్థితికి వెళ్తాను. ఎలాగైతే జైలు ఖైదీ సత్ప్రవర్తనతో ఉంటే తను పడాల్సినటువంటి శిక్ష కంటే కూడా తగ్గించి అతని బయటకు పంపిస్తారు. అలాగే దుష్ప్రవర్తనతో ఉంటే మాత్రం అతనికి పడాల్సినటువంటి శిక్ష కంటే ఇంకా పెంచి వీని బయటకు పంపిస్తే ఇంకా ప్రమాదకరం అని చెప్పేసి వాడిని ఇంకా అక్కడే ఉంచేస్తారనమాట. సో ఆ ఖైదీలతోటి అక్కడే ఉండాలి. అలాగే మనం కూడా ఈ మానవ శరీరం వచ్చిన తర్వాత, మనకి భగవంతుడు ఇచ్చిన తర్వాత చక్కటి ప్రవర్తనతో సత్పురుష సాంగత్యంతో ఉంటూ ఎప్పుడైతే మనము భక్తి సాధన చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి యొక్క కృప పూర్తిగా ఉంటుంది. ఈ తర్వాత శ్లోకంలో ఇంకా ఈ స్థితి, జీవుడు ఈ ఆత్మానుభూతి బ్రహ్మభూత స్థితికి వచ్చాడు. బ్రహ్మభూత స్థితికి వచ్చిన తర్వాత ఏ విషయాలు తెలుసుకుంటాడు జీవుడు చెప్పండి. ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఆత్మకి ఇవ్వాలి. మనం మంచి పనులు చేస్తే మనం తొందరగా బయటకు వచ్చేస్తాం. ఈ పంజరంలో నుంచి బయటకు వస్తే మనకి స్వతంత్రంగా మన భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆస్కారం ఉంటది అని. ఓకే. ఈ శరీరంలో ఆత్మ ఏ విధంగా ఉంది, ఈ శరీరంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఎవరు చెప్తారు? ఒక నిమిషం మాతాజీ, ఇంకా ఎవరు చెప్తారు? అంటే ఆకాశం వల్లే దేనికి అంటకుండా ఉంటుంది. పరమాత్మ రూపంలో ఉన్నారు గురుజీ. హరే పరమాత్మ మనతో పాటు ఉన్నారు. మనం ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నాము? బందీగా ఉన్నాను. బంధించబడి ఉన్నాం గురూజీ. ఓకే. ఎలాగైతే ఆకాశం సర్వం వ్యాపించి ఉంది, ఆకాశం సమస్తం వ్యాపించి ఉంది ఆకాశం, కానీ ఆకాశానికి ఏది అంటుకోవట్లేదు. మనం కూడా మన చైతన్యంతో ఈ శరీరంలో అంతటా వ్యాపించి ఉన్నాము, కానీ ఈ శరీరానికి తోటి అటాచ్ చేయలేము, ఈ శరీరంతో మమేకమై లేము అని తెలుసుకోవాలి అని తెలుసుకుంటాడు ఎవరు? బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి సాధకుడు. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి సాధకుడు మనం ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నామని తెలుసుకుంటాడు? నేను ఈ దేహం కాదు. చక్కటి ఉదాహరణతో చెప్పాడు కృష్ణ.
కొబ్బరికాయ రైట్ ప్రభుజీ ప్రభుజీ. కొబ్బరికాయ. టెంకాయ లోపల కొబ్బరికాయ ఓకే. వెరీ గుడ్. టెంకాయ లోపల ఎట్లా ఉంటావు అట్లా అది నీళ్లు మొత్తం పరిపిన తర్వాత టెంకాయ వేరు కొబ్బరికాయ వేరు రెండు అలగలగట్టు చూడడానికి మాత్రం టెంకాయ లాగా ఉంటది కానీ లోపల మనం డబ్బల రూపాయి వేస్తే ఎట్లా తప్పుడు వస్తుందో మనము ఈ జగత్తులో ఉన్నా కానీ జగత్తుతో కలిసి లేనట్టు ఉంటుంది బాబుజీ. వెరీ గుడ్. ఓకే. సో అలా కృష్ణ ఇచ్చినటువంటి ఉదాహరణ ఏంటి అంటే, కృష్ణుడు ఇచ్చినటువంటి ఉదాహరణ ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది కానీ దేనితోనే అంటుకోదు. అదేవిధంగా మనం ఈ శరీరం మొత్తం వ్యాపించి, మనం చైతన్యంతో ఈ శరీరం మొత్తం వ్యాపించి ఉంటాం కానీ శరీరంతో అంటుకుపోయి జీవించము. గాలి అలాగే బురదలో నీళ్ళలో ఉన్నట్టు ఉన్నా కానీ సూర్యప్రకాశం లాగా ఉంటుంది. గాలికి ఏమి దేనికి అంటదు ప్రభుజీ. ఎస్, వెరీ గుడ్. అలాగే అలా మన శరీరంలో ఆత్మ ఉన్నా కానీ మనం ఏ బంధాల్లో ఉన్నా కానీ ఆత్మకు ఆ బంధాలు ఆ వాసనలు అంటకుండా చూసుకుంటాడు ప్రభుజీ, వెరీ గుడ్, బ్రహ్మజ్ఞానంలో ఉండే వ్యక్తి. వెరీ గుడ్. అలాగే సూర్యుడు ఒక చోటనే ఉండి మొత్తం ఎలాగ తన యొక్క కిరణాల ద్వారా వ్యాపించి ఉంటాడో ఆ విధంగా మనం కూడా ఈ శరీరంలో హృదయ స్థానంలో ఉండి ఈ శరీరం మొత్తం మనకున్నటువంటి తేజస్సు చైతన్యాన్ని ఈ శరీరం మొత్తం వ్యాపింపజేశామన్నమాట. ఓకే. సో చాలా అష్టాంగ యోగ పద్ధతిలో పండిపోయినటువంటి గొప్ప గొప్ప యోగులు ఏం చేస్తారు అంటే, ఇంకా వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయి శరీరం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని మొత్తం మళ్ళీ ఆత్మలోకి మనలోకి తీసుకొని ఈ శరీరాన్ని నిష్క్రమించి వెళ్ళిపోతారనమాట. శరీరంకు ఉన్నటువంటి 9 రంధ్రాల్లో నుండి ఏ ఒక్క రంధ్రం నుండి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ ఒకటి 10వ రంధ్రం ఉంటుందన్నమాట, బ్రహ్మరంధ్రం అని ఇక్కడ ఉంటుంది. ఈ రంధ్రం నుండి వెళ్ళిపోతే మళ్ళీ రాడు. అలాగా యోగుల యొక్క స్థితి ఉంటుందన్నమాట. ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా చాలా సాధన చేయాలి. అయితే ఆ స్థితి సాధన భక్తి మనకి మళ్ళీ భగవంతుడు 14వ అధ్యాయంలో చెప్తాడనమాట. మళ్ళీ ఆ స్థితి యొక్క సాధన రావడానికి ఆ స్థితికి రావడానికి ఏ విధంగా సాధన చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో మనము ఆత్మతత్వం గురించి ఏ విధంగా వ్యాపించి ఉంది, ఏ విధంగా ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ గురించినటువంటి తెలుసుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, అలాగే మనుష్యుడు ఏం తెలుసుకోవాలి ఈ శరీరం పొందిన తర్వాత. ఇప్పుడు సమస్త మనం ఆత్మ గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. ఆత్మ ఎలా ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఈ శరీరంలో వ్యాపించి ఉంటుంది కానీ దేనికి అంటుకోదు. ఓకే. అలాగే శరీరాన్ని వదిలిపెడుతుంది తప్ప ఈ శరీరంతో ఉండిపోదు అని ఇవన్నీ విషయాలు తెలుసుకుంటున్నాం. సో ఇవన్నీ విషయాల గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఓకే, సో ఆ విషయం గురించి భగవంతుడు తర్వాత చివరి శ్లోకలో చెప్తాడనమాట. నాతో పాటు అందరు చెప్పండి. క్షేత్రజ్ఞ యోర్ ఏవం అంతరం జ్ఞానచక్షుషా భూతా ప్రాకృతి మోక్షం చ ఏ విదుర్యంతి తే పరం. భువనేశ్వరి మాతాజీ శ్లోకం చదవండి ఒకసారి. హరిబోల్ ప్రభుజీ. క్షేత్రజ్ఞ యోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. లలిత మాతాజీ అనువాదం చదవండి. జీ లలిత మాతాజీ ఉన్నారా? ఉన్నా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం చదవండి. దేహము మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునకు నడమగల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తినందు విధానము నెరగగలిగిన వాడు పరమగతిని పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము వివో అని పెట్టుకున్నారు. వివో V20 2021 అని పెట్టుకున్నారు ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. వివో V20 అని పెట్టుకున్నారు పేరు ఎవరు? నుంచి ప్రభుజీ. వెరీ గుడ్. భాష్యం చదవండి ఒకసారి. దేహము
దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్ముడు అనేది 3 అంశాల నడుమ గల భేదములను మానవుడు తప్పక ఎరగవలెనను అనుటయే అనేటియే ఈ త్రయో త్రయోదశాధ్యాయము సారాంశం. సారాంశము. ఈ అధ్యాయము నందు 8వ ప్రభుజీ శ్లోకము వినబట్టం లేదు ప్రభుజీ, సౌండ్ రావటం. 8వ శ్లోకము. ఈ అధ్యాయము 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు వర్ణింపబడినట్లు ప్రతి ఒక్కరూ ముక్తి నొందు విధానమును గుర్తింపవలెను, అప్పుడే వారు పరమగతిని పొందగలరు. ఓకే, ఈ అధ్యాయంలో ప్రాథమికంగా అర్జునుడు అడిగినటువంటి ఈ విషయము, అసలు ఈ శరీరం గురించి తెలిసినటువంటి వారెవరు అనేటటువంటి విషయాన్ని, ఆత్మ పరమాత్మ యొక్క విషయాల్ని అడుగుతాడు. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఏమంటున్నాడు, దేహము దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్మ అనేది 3 అంశముల నడుమ గల భేదము మానవుడు తప్పగా ఎరిగ వలెననుటయే ఈ త్రయోదశ అధ్యాయపు సారాంశము. సో ఈ 13వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటి చెప్పండి? దేహము దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్మ. ఓకే, దేహం అంటే మన ఈ శరీరము, ఈ శరీరం యొక్క యజమాని మనము. ఓకే, పరమాత్మ అనేది 3 అంశములు. యజమాని అయిన ఆత్మ, మనము ఈ శరీరానికి యజమాని. అలాగే ఈ శరీరంతో పాటు ఇంకా మిగతా శరీరాలు ఎవరైతే ఉన్నారో అందరి జీవాత్మలకి యజమాని పరమాత్మ. ఈ 3 విషయాలలో ఉన్నటువంటి, ఈ 3 విషయాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవడమే ఈ త్రయోదశ అధ్యాయం 13వ అధ్యాయం యొక్క సారాంశము. అందుకే ఈ అధ్యాయము 8 నుండి 12వ శ్లోకంలో జ్ఞానం యొక్క లక్షణములు, అంశములు, జ్ఞానం యొక్క అంశంలో ఒక వ్యక్తి జ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా, జ్ఞాని కావాలన్నా కూడా ఏ అంశాలని ఆయన పరిశీలన చేయాలి, ఏ అంశాలను ఆయన అలవర్చుకోవాలి. అమానిత్వ మదంబిత్వ అహింస శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని చెప్పేసి ఈ 8వ శ్లోకం, ఈ అధ్యాయంలోనే 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు కృష్ణుడు చెప్తాడనమాట. మానాపమానములందు సమదృష్టితో ఉండాలి, ఆచార్యుడికి ఉపాసన చేస్తూ ఉండాలి, ఆచార్యుడికి ప్రతినిత్యం కూడా గురువుకి శుశ్రూష చేస్తూ ఉండాలి, శాంతియుతంగా జీవించాలి. అలాగే మన ఇది ఈ దుఃఖ దోషానుదర్శనం, ఏదైతే మనం ఈ సంసారం అనుభవిస్తున్నామో ఇది దుఃఖ సాగరం అనేటటువంటి అవగాహనతో ఉండాలి. ప్రతినిత్యం కూడా భగవంతుని భక్తి సాధన చేస్తూ ఉండాలి. ఇలా కాకుండా ఉంటే అతను అజ్ఞాని అని జ్ఞానం యొక్క అంశంల గురించి 8 నుండి 12వ శ్లోకం వరకు చెప్తారనమాట భగవంతుడు. చెప్పిన తర్వాత ఇంకా ఈ అధ్యాయంలో ముందుకు తీసుకెళ్తాడు. ఏ విషయాలైతే అర్జునుడికి చెప్పాలో, జ్ఞానం యొక్క అంశములు, ఆ తర్వాత మనుష్యుడు ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. ఈ జ్ఞానం రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మళ్ళీ త్రిగుణాలతోటి మమేకమైపోయి ఉండడం వల్ల మళ్ళీ ఈ జ్ఞానంతో ఆత్మ అనేటువంటిది మనము జీవాత్మలు అందరం కూడా శుద్ధ జ్ఞానం, మనందరికీ కూడా శుద్ధ చైతన్య స్వరూపం. కానీ ఈ త్రిగుణాలతోని మమేకమైపోవడం వల్ల ఆ యొక్క మనకున్నటువంటి ఆ శుద్ధమైనటువంటి స్థితిని మనం మళ్ళీ కోల్పోతున్నాం. ఓకే, కోల్పోతున్నప్పుడు మళ్ళీ దాన్ని దక్కించుకోవాలి. ఆ స్థితిని మళ్ళీ మనం దక్కించుకోవాలి అంటే మళ్ళీ ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధమైనటువంటి సాధన విధానాలు పట్టుకోవాలి అనేటటువంటి విషయాలు చెప్తూ, చివరిగా సాధన చేసిన తర్వాత మళ్ళీ ఈ జీవుడు ఏ విధంగా సాధనలో ఉన్నత స్థితికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్తూ, తర్వాత ఈ విషయాన్ని చదవండి. ఎవరు చదువుతారు? శ్రద్ధావంతుడైన మానవుడు మొదట సస్తాంగాత్యము పొంది శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. ఆ విధముగా అతడు క్రమముగా ఆత్మ వికాసము నందవలెను. అట్టి మానవుడు ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించినచో భౌతిక మరియు ఆధ్యాత్మికముల నడుమ
కల భేదమును ఎరుగగలడు. అప్పుడు అది మరింత ఆధ్యాత్మికానుభూతిని సోపా సోపానముగా కాగలదు. ఆధ్యాత్మికాచార్యుడు వివిధోపదేశముల ద్వారా జీవితము యొక్క భౌతిక భావనల నుండి విముక్తి పొందు మార్గమును శిష్యులకు బోధించును. ఉదాహరణకు ఇక్కడ భగవద్గీత యందు భౌతికములైన భావముల నుండి విముక్తి కలిగించుటకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశము కావించుచున్నట్లుగా మనము గాంచుచున్నాము. ఈ దేహము ఇప్పుడు చాలు మాతాజీ. ఇప్పుడు మనము ఈ శరీరం అనే పంజరంలో ఉన్నాము. దీని నుండి పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితికి చేరుకోవాలి అంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, శ్రద్ధావంతుడైన మానవుడు మొదట సత్సంగమును పొంది శ్రీకృష్ణ భగవాను గురించి శ్రవణం చేయవలను. ఓకే, ఫస్ట్ ఒక ప్రాథమిక స్థితిలో ఎలా మొదలు పెట్టాలి, మనం యొక్క జ్ఞానం యొక్క ప్రయాణము ఎలా మొదలు పెట్టాలి అంటే, ఇలాగ సత్సంగంలో చేరుకొని భగవంతుడి గురించినటువంటి విషయాలు వినడము. అలా శ్రవణం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనకి ఆత్మజ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు మనము ఇంకా మనకు ఒక సరైనటువంటి మార్గంలో చక్కగా క్రమక్రమంగా మన జ్ఞానం తెలిసిన తర్వాత, అంటే జ్ఞాన సాధన మొదలుపెట్టిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి జ్ఞాన సాధన చేయకూడదు అనమాట. అలా అస్తవ్యస్తంగా సాధన చేశామనుకోండి. అస్తవ్యస్తంగా సాధన అంటే ఏంటి అంటే, కొందరు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా జిజ్ఞాస ఉంటుంది. తెలుసుకోవాలని చాలా జిజ్ఞాస ఉంటుంది అనమాట. ఆ జిజ్ఞాసని సంతృప్తి పరచుకోవడానికి వాళ్ళ స్థాయికి మించినటువంటి విషయాల గురించి కూడా తెలుసుకోనే ప్రయత్నంలో ఉంటారనమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, తమకి అంతా తెలిసిపోయింది అనేటటువంటి భ్రమకి వెళ్ళిపోతారు. లేదు అంటే భయపడిపోతారు. అయ్యో, ఇంత చాలా తీవ్రంగా ఉంటుందా, ఇంత అంటే ఇన్ని త్యజించాలా అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా చక్కగా స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా క్రమ పద్ధతిలో వెళ్ళాలంటే ఒక ఆచార్యుని మనం ఆశ్రయించి ఆయన యొక్క సూచనల మేరకి, ఆయన యొక్క బోధనల మేరకి మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం అనుకోండి. అప్పుడు క్రమక్రమంగా మనము మన లోపల ఆ వైరాగ్యము పెరుగుతుంది అన్నమాట. అంటే వైరాగ్యం అంటే అన్నిటినీ త్యజించడము, భౌతికంగా త్యజించడం ఒకటి, వదిలిపెట్టడం ఒకటి. ఓకే, అన్ని పట్టుకున్నా మానసికంగా వాటి గురించినటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి వైరాగ్యం. ఓకే, సో ఉత్తమమైనటువంటి వైరాగ్యం ఏంటి చెప్పండి? అన్నిటిని త్యజించడం. ఏ విధంగా త్యజించడం? భౌతికంగా నా మానసికంగా? భౌతికంగా ఇప్పుడు మనం జీవిస్తున్నంత కాలం మనం భౌతికంగా ఎన్నో విషయాలతోటి సమ్మేళనమై వాటిని ఉపయోగించుకుంటుంటాం, వాటిని కాపాడుకుంటూ ఉంటాం, వాటిని వాడుకుంటూ ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఒక సాధకుడు, ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి అంటే, వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా వాటితోటి మమైకం అయిపోకూడదు. అది ఉత్తమమైనటువంటి వైరాగ్యం. అలా కాకుండా ఏదో వదిలేస్తున్నాం, ఇంకా ఆ భక్తిలో ముందుకెళ్ళాలంటే అన్నిటిని వదిలేస్తున్నాం, నేను అన్నిటిని వదిలేస్తున్నా, అన్నిటి చేస్తున్నాను అని చెప్పేసి త్యజించేస్తాడు. కానీ సాధన చేస్తున్నప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచన వస్తుంది. అది వైరాగ్యమా? నిజమైనటువంటి వైరాగ్యమా అది? కాదు ప్రభుజీ. ఓకే, సో సాధకుడు ఏ విధంగా ఉండాలి అంటే, ఏ విషయంతో ఆయన సంబంధం పెట్టుకుని ఉన్నా కూడా, ఆ వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాని యందు సంబంధం పెట్టుకొని ఉన్నప్పుడు, సంబంధం కలిగి ఉన్నప్పుడు బాహ్యంగా సంబంధం కలిగి ఉంటాడు, కానీ మానసికంగా దానితోటి సంబంధం పెట్టుకోడు. అది కేవలం ఆచార్యుడి యొక్క
శుశ్రూష చేస్తూ ఆచార్యుడి యొక్క బోధనలు వింటూ ప్రతినిత్యం ఆచార్యుడి యొక్క సాంగత్యంలో ఉంటే మాత్రమే సాధ్యం అన్నమాట. తర్వాత ఈ భాష్యం ఎవరు చదువుతారో, ఎప్పటివరకు ఎవరైతే చదవలేదో వాళ్ళు దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనా? ఆల్రెడీ చదివాను. నేను చదువుతా ప్రభుజీ. ప్రభుజీ మీరు నేను చదవలేదా? ఇప్పటివరకు చదవలేదా మీరు? చదివినాను. ఎవరైతే ఇప్పటివరకు చదవలేదో వాళ్ళకి అవకాశం ఇద్దామని నా నేను ఉద్దేశం. చదవలేదు ప్రభుజీ. ప్రభుజీ. హరే ఆ, కృష్ణ ప్రభుజీ, నేను చదవలేదు. మీ పేరు మాతాజీ? నాగలక్ష్మి. నాగలక్ష్మి. నాగలక్ష్మి మాతాజీ, చదవండి. ఉమ్. ఈ దేహము భౌతిక పదార్థమనియు మరియు 24 అంశములచే దానిని వచ్చునని ఎవరైనాను గ్రహించవచ్చును. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము, మనస్సు మరియు దాని తత్వమునకు సంబంధించిన కార్యములు, సూక్ష్మ వ్యక్తీకరణములు, ఈ రెండిటిని నడుమ గల అంత ప్రక్రియయే జీవ లక్షణములు. కానీ వీటికన్నింటిని పైన మనస్సే పైనున్నదే ఆత్మ. ఈ వీటన్నిటికీ ఆత్మతో పైన. పాటు వీటన్నిటికీ పైనదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మ కూడా కలడు. ఆత్మ మరియు పరమాత్మలు రెండు భిన్నములే కాని ఏకములు కావు. ఆత్మ మరియు 24 భౌతిక అంశములు సంయోగము చేతనే ఈ భౌతిక జగత్తు వర్తించుచున్నది. సమస్త భౌతిక జగత్తును ఈ విధమైన ఆత్మ మరియు భౌతిక తత్వములు కలయికగా గాంచుచు పరమాత్మను నిజస్థితిని దర్శించగలిగిన వాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడు అగుచున్నాడు. ఈ విషయములన్నీయు చింతనను మరియు ఆత్మానుభూతి కొరకై ఉద్దేశించబడి ఉన్నవి. కనుక ఆధ్యాత్మికాచార్యుని మహనీయునిచే ఈ అధ్యాయమునందలి ఈ విషయములను మానవుడు సంపూర్ణముగా అవగాహన చేసుకొనవలెను. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఒక గొప్ప విషయాన్ని మళ్ళీ ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఏంటి అంటే, ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో, మనకి ఏదైనా విషయం తొందరగా గుర్తుండాలి అంటే ఒక కథ రూపకంగానో లేదంటే ఒక సన్నివేశాన్ని మనం చెప్తే మనకి తొందరగా గుర్తుంటుంది. కానీ ఆత్మ గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక కథ రూపంగా మనం చెప్పుకోలేం. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ఉదాహరణ చెప్పొచ్చు. అది బాగుంటుంది. కానీ మనము దాన్ని అనుభవించాలి. నేను ఆ స్థితికి వెళ్ళాలి. నేను అసలు ఈ ఆత్మ నేను అనుకునేటటువంటి ఆత్మ అయిన నేను ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నాను అనేటటువంటి విషయం మనకి పూర్తిగా అవగాహన రావాలి అంటే దానికి గురువు యొక్క సాంగత్యం చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి సరైనటువంటి జ్ఞానం లేదనుకోండి, అతను ఒకసారి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు తను ఎప్పటి వరకైతే జీవుడు మన సాధకుడు ఆత్మ పరమాత్మ గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానము తెలుసుకోలేనంత వరకు అతడు కొన్ని కర్మలు ఆచరిస్తూనే ఉండాలన్నమాట. మనకి 3వ అధ్యాయం కర్మయోగం అని ఉంటుంది భగవద్గీతలో కర్మయోగంలో కృష్ణుడు యజ్ఞములు ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత కృష్ణ ఏమంటారంటే, యస్త్వాత్మరతి ఏవశ్యాత్ ఆత్మతృప్తాశమానవ తస్య కార్యం న విద్యతే అని చెప్తాడు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం
వైపు ప్రయాణిస్తున్నారో, ఆత్మ జ్ఞానం గురించి సాధన చేయడానికి ప్రయత్నం మొదలు పెడుతున్నారో, లేదంటే ఆ స్థితిలో ఉన్నారో, వాళ్ళకి ఈ పైన చెప్పబడినటువంటి కర్మలు ఒకవేళ చేయకపోయినా కూడా మినహాయింపు ఉంటుంది అని కృష్ణ చెప్తారనమాట. సో మనుష్యుడు అన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా కర్మ చేయాలి అని 3వ అధ్యాయం మొదలు పెడుతూ చెప్తారు. చెప్పిన తర్వాత ఏ కర్మలు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరిని మెప్పించడానికి చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. చెప్పిన తర్వాత ఒకవేళ గనక జీవుడు ఆత్మ జ్ఞానం యందు ఆత్మ సాక్షాత్కారంతో ఉంటే గనక ఈ కర్మలు చేయకపోయినా మినహాయింపే అని చెప్తాడనమాట. చెప్తాడు. అయితే ఆ ఈ కర్మలు చేయనంత కాలం, ఈ కర్మలు మనము ఏవైతే జీవుడికి మనుషుడై పుట్టిన తర్వాత మనకి ఏ ఏ కర్మలు అయితే నిర్దేశించాడో భగవంతుడు, అవి క్రమక్రమంగా మనం చేస్తూ ఉంటే ఈ ఆత్మస్థితికి, ఆత్మ సాక్షార స్థితికి వెళ్తామన్నమాట. అలా క్రమక్రమంగా వెళ్లకుండా ఒకసారి ఇప్పుడు ఈ విషయాలు విన్న తర్వాత నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటటువంటి విషయం అనే భావనకు వచ్చిన తర్వాత, సో ఈ శరీరానికి ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి అని రేపు పొద్దున శరీరానికి ఏమైనా అయిందనుకోండి, మనం బాధపడతామా? లేదంటే నేను ఈ శరీరం కాదు, నాకేం కాదు, నాకు నొప్పి లేవదు అనేటటువంటి స్థితిలో ఉంటామా? ఆత్మ మనం శరీరం ఇప్పుడు ఈ ఆత్మ గురించి బాధపడతాం ప్రభుజీ. ఈ శరీరం, మనం ఈ శరీరంలో ఉంటున్నాం, ఈ పంజరంలో ఉంటున్నామని విషయాలు విన్నాం మనం. కానీ సడన్ గా ఎవరైనా వచ్చి మనం కొట్టారనుకోండి, అబ్బా ఎందుకు కొట్టారని చెప్పేసి మనం బాధపడతాం, ఏడుస్తూ ఉంటాం. కేవలం విషయాన్ని విన్నాం మాత్రం, మనం కేవలం విన్నాం. అంతేగాని దాన్ని ఆ విన్నటువంటి విషయాన్ని మనము పూర్తిగా 100% మనము ఆ విషయంలో ఉన్నటువంటి స్థితిలో లేము. ఆ స్థితికి రావాలంటే గురువు యొక్క సాంగత్యం, గురువు యొక్క సేవ కంపల్సరీ అన్నమాట. గురువు ఏ విధంగా అయితే మంత్ర జపం చేయమని చెప్తారో ఆ విధంగా జపం చేయాలి, ఏ విధంగా అయితే స్వాధ్యాయ చేయమని చెప్తారో ఆ విధంగా చేయాలి. చేస్తుంటే క్రమక్రమంగా ఆ స్థితికి వెళ్తాం అనమాట. అలా చేయకుండా నాకు తెలిసిపోయింది, నేను ఇంకా ఈ శరీరం కాదు ఈ ఆత్మని అని బయటికి చెప్పడం, అది ఎలా ఉంటుందంటే మిథ్యాచారి అంటారనమాట ఆ వ్యక్తిని. మన కృష్ణ చెప్తారనమాట, కొందరు పరిస్థితి ఎలా ఉంటుందంటే బయటికి బాహ్యంగా పెద్ద జ్ఞానులం అనేటటువంటి మన ఆడంబరాలకి వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞాని తమను తాము గొప్ప జ్ఞానిగా పరిచయం చేసుకుంటారు. కానీ లోపల మాత్రం, మనస్సులో మాత్రం ఎప్పుడు ఇంద్రియ సుఖాల వైపే వారి యొక్క ఆలోచనలు ఉంటాయి అని చెప్తారు. అట్లాంటి వాళ్ళు 3 మిథ్యాచారులు అని చెప్పేసి చెప్తాడు కృష్ణ. ఆ విధంగా ఉండకుండా, అలాగే మిథ్యాచారుల్లాగా ఉండకుండా సదాచారంతో ఉంటూ గురు శుశ్రూష చేస్తూ ఎప్పుడైతే మనుష్యుడు సాధన చేస్తాడో అప్పుడు క్రమక్రమంగా అంతటా అందరూ కూడా ఆత్మస్వరూపులే, పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు. నేను కేవలం ఈ దేహానికి మాత్రమే యజమానిని, కానీ పరమాత్మ అన్ని దేహాలకి యజమాని. ఆయన అన్ని దేహంలో ఉన్నాడు. నాకు కేవలం ఈ దేహంలో ఏం నడుస్తుందో మాత్రమే తెలుసు, కానీ పరమాత్మకి అందరి దేహంలో ఆయన పరమాత్మగా ఉన్నారు కాబట్టి, జీవాత్మతో పాటు ఆయన పరమాత్మగా ఉన్నారు కాబట్టి అన్ని దేహంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను ఏ జీవుడితో కూడా, అందుకే మనకి ఈ అధ్యాయంలో సమం పశ్యతి యోర్జున సమం వా అని మనకి కృష్ణ చెప్తారనమాట. అంతటా కూడా భగవంతుడు అన్ని జీవుల్లో సమంగా ఆయన స్థిరమై ఉన్నాడు. కాబట్టి ఏ జీవుడితో వైరం పెట్టుకోవాల్సినటువంటి అవసరము, అలాగే పూర్తిగా సంబంధం అంటే ఒక గాఢమైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అనే విషయం అవగాహనకి వస్తుందన్నమాట. సో అది మనకి 13వ అధ్యాయంలో ముఖ్యంగా దేహము, అలాగే దేహము యొక్క యజమాని, అలాగే పరమాత్మ, ఈ 3 విషయాల గురించినటువంటి వ్యత్యాసము మనకి 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ విషయాల గురించి మనకి పూర్తి అవగాహన రావాలి అంటే మొట్టమొదటిగా మనము భగవంతుని గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తుంటే భగవంతుడి యొక్క కృప వల్ల
ఇతడు చక్కగా శ్రవణం చేస్తున్నాడు, ఈ సాధకురాలు చక్కగా శ్రవణం చేస్తున్నారు కాబట్టి వీరి జీవితంలోకి ఒక చక్కటి మంచి పరిణితి కలిగినటువంటి గురువుని పంపిస్తే వీరు ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోగలరు అనేటటువంటి నమ్మకం భగవంతుడికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన జీవితంలోకి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ప్రవేశిస్తారు. వారి యొక్క సేవ చేస్తూ మనం ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆ ఆత్మానుభూత స్థితికి మనం వెళ్ళవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను అష్టాంగ యోగ సాధన నేను నేర్చుకున్నాను అనమాట. అష్టాంగ యోగ కొంత సాధన నేను కూడా చేశాను అనమాట. ఈ అష్టాంగ యోగలో పండిపోయినటువంటి గురువు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, నేను ఏ గురువు ఎవరి దగ్గర అయితే ఈ అష్టాంగ యోగ నేర్చుకున్నానో ఆయన చాలా కాలం యోగ సాధన చేశారు. ఆయనకు ఒకసారి ఆయన కర్మ వల్ల ఒక యాక్సిడెంట్కి గురి కావాల్సి వచ్చింది, ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన కాలుకి సర్జరీ చేయాలి. ఆయన కాలుకి సర్జరీ చేయాలి. అలాంటి స్థితిలో ఇప్పుడు మనకి శరీరానికి ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, లేదా ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలంటే మనకి మత్తుమంది ఇస్తారు, నొప్పి తెలియకుండా ఇచ్చి సర్జరీ చేస్తారు. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా సర్జరీ చేస్తే ఆ నొప్పికి మనం తట్టుకోలేం కాబట్టి. నేను యోగ నేర్చుకున్నటువంటి ఆ గురువు గారి యొక్క స్థితి ఎలా ఉండేదంటే, ఆయన ఏం చెప్పారంటే, నాకు డాక్టర్స్ మత్తుమంది ఇస్తా అన్నారు, కానీ నేను ఇవ్వద్దన్నాను. ఎందుకంటే నేను పడుకొని ఉంటాను, కానీ ఈ శరీరం భ్రాంతితో ఉండను, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. ఒకవేళ సర్జరీ చేస్తున్నప్పుడు మనం అరిచామనుకోండి, నొప్పికి డాక్టర్స్కి డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళకి ఏకాగ్రత కోల్పోతారు వాళ్ళు. సో మీకు నేను ఎలాంటి ఇబ్బంది పెట్టను, మీరు నా శరీరానికి ఏం చేయాలో చేసుకోండి, కానీ మత్తుమందు మాత్రం నాకు ఇవ్వకండి అని చెప్పారనమాట. ఎందుకంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆయన మనస్సుని, ఆయన ఆలోచనని ఎక్కడో పెట్టేశారు. ఆయన శరీరానికి ఏం జరుగుతుందో ఆయనకు సంబంధం లేదు. మొత్తం ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన డాక్టర్లు చెప్పారనమాట, మీ ఆపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నన్ను అప్పుడు మీరు లేపండి అని చెప్పేసి. అలాగా ఆయన ఆపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన లేపడం జరిగింది. ఆయన మేలుకున్నారు, కానీ ఆయనకు మాత్రం ఎలాంటి నొప్పి కూడా ఆయన అనుభవించలేదు. డాక్టర్లు ఆశ్చర్యపోయారనమాట. సో ఆత్మని ఈ శరీరంలో నుండి నేను ఈ శరీరం కాదు అనేటటువంటి 100% భావన ఎవరికైతే ఉంటుందో వారి స్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా వారి చరిత్ర చూసుకుంటే గనక శరీరం మీద ఎప్పుడు కూడా భ్రాంతి లేదు వారికి. అది అష్టాంగ యోగి యొక్క స్థితి. ఓకే, దానికి చేరుకోవాలంటే చాలా శారీరక కష్టం చాలా పడాలి. ఒక భక్తి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆయన ఒక భక్తి యోగి నేను శరీరం కాదు ఆత్మ అని పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాత ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది మన శ్రీల ప్రభుపాదుల వారి జీవితాన్ని పరిశీలిస్తే మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట. ఆ శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా నేను ఈ శరీరం అనేటటువంటి భ్రాంతిలో లేరు. ఆయన నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మనేటటువంటి భ్రాంతిలో అనేటటువంటి జ్ఞానంతో ఉన్నారు. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి ప్రచారము, వారు కేవలం 2.5 గంటలు మాత్రం పడుకొని మిగతా సమయం మొత్తం వారు గ్రంథాలు రచించడానికి, అనువాదం చేయడానికి, అలాగే శిష్యులకి ప్రత్యుత్తరాలు రాయడానికి, శిష్యులకి సూచనలు ఇవ్వడానికి, ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా దేవాలయాన్ని నడిపించాలి, ఏ విధంగా భక్తి ప్రచారం చేయాలి అనేటటువంటి విషయాలు శిష్యులకి సూచనల ద్వారా ఇస్తూ ప్రతినిత్యం కూడా శిష్యులని కనిపెట్టుకుంటూ ఉంటూ గడిపేవారనమాట వారు. సో ఒక భక్తి యోగి అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ శరీరం నేననేటటువంటి భ్రాంతిలో మాత్రం ఉండడనమాట. అది శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో మనము తెలుసుకోవచ్చు. వారికి మామూలు మనుషులు అనుభవించేటటువంటి భోగములు వాళ్ళు అనుభవిస్తున్నప్పటికీ కూడా వారికి వాటితో ఎప్పుడు కూడా మమేకం అయిపోరు అనమాట.
ఆ విధంగా భక్తి యోగి యొక్క భక్తి యోగి ఆ విధంగా బ్రహ్మభూత స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఆయన బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు కాబట్టే ఆ, కుల మత జాతి భేదములు చూడకుండా ఉం, ఆ, అందరికీ హరినామాన్ని పరిచయం చేశారు. ఆయన అందరికీ హరినామాన్ని ఇచ్చారు. అందరూ కూడా ప్రతి మనుషుడు కూడా అర్హుడే అని చెప్పేసి మలేచ్చులను కూడా ఆ మన గొప్ప భక్తులను చేశాడు ఆయన. కొన్ని ఈ సందర్భాల్లో అయితే తీవ్రమైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా ఆ వాళ్ళని మార్చి ఆ ఆ, మాధవుడికి దగ్గర చేశారు ఆయన. సో అంత గొప్ప సాధకుడు ఆయన, అంత గొప్ప భక్తుడు ఆయన. బ్రహ్మభూత స్థితికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన శిల ప్రభుపాదుల వారు, అలాగే మన ఆచార్యులు. ఆ ఉదాహరణ ఇంకొక గొప్ప ఉదాహరణ ఈజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్. వారు కూడా శరీరము ఏ విధంగా ఉన్నప్పుడు కూడా వారి శరీరంలో చాలా భాగాలు సరిగా పనిచేయట్లేదు. కేవలము వీల్ చైర్కే పరిమితం అయిపోయారు వారు. అయినప్పటికీ కూడా వారు భక్తి ప్రచారం చేయటంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. చాలా మందికి ఈ హరినామం దొరకాలి, ఈ హరినామ జపం చాలా మంది చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు శరీరం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా, మనకు శరీరం కొద్దిగా అలసిపోతే మనము విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ ఈ ఆత్మానుభూతిని అనుభవిస్తున్నటువంటి వారు, బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, శరీరం అలిసిపోయినా సొలిసిపోయినా ఏమైపోయినా పర్వాలేదు, భగవద్భక్తి జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే నేను ఈ శరీరం కాదనేటటువంటి పూర్తి అవగాహన వారికి ఉంది కాబట్టి, 100% వారు ఆ జ్ఞానంతో ఉన్నారు కాబట్టి శరీరం ఏమైపోయినా కూడా భగవంతుడితో సంబంధం మాత్రం తగ్గకూడదు, సాంగత్యం తగ్గకూడదు. భగవద్ విషయాల ప్రచారం, భగవద్ విషయాల బోధన, అలాగే భగవత్ సాధన, జపము, కీర్తన ఇవి మాత్రం తగ్గకూడదు అనేటటువంటి పూర్తి జ్ఞానం, సంపూర్ణ జ్ఞానంతో ఉంటారనమాట. ఓకే. సో బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని గనక మనము ప్రత్యక్షంగా ఉదహరించాలంటే శిల ప్రభుపాదుల వారు, అలాగే వారి యొక్క శిష్యులైనటువంటి హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్, అలాగే ఇంకా చాలా మంది ఆచార్యులు ఉన్నారు మనకి ప్రస్తుతం. వాళ్ళందరూ కూడా వాళ్ళ వృద్ధాప్యం, శరీరానికి మాత్రమే వృద్ధాప్యం, కానీ మన ఆత్మకి కాదు. మనకి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఒకటి. గురువు గురించినటువంటి విశేషం ఉంటుంది అనమాట. దాంట్లో ఏమని చెప్తారంటే, చిత్రం వటతరోర్ మూలే గురువురు యవ వృద్ధా శిష్య అని వర్ణిస్తారన్నమాట. గురువు గురించి వర్ణిస్తూ, గురువు ఒక వటవృక్షం కింద కూర్చొని ఉంటారంట. వటవృక్షం కింద కూర్చొని ఉండి ఆయన మౌనంగానే శిష్యులకి బోధనలు చేస్తూ ఉంటారనమాట. ఆ వింటున్నటువంటి శిష్యులు వృద్ధులు అవుతారంట, కానీ చెప్తున్నటువంటి ఈ గురువు మాత్రం వృద్ధుడవ్వడంట. అదెలా సాధ్యం అంటే, గురువు పూర్తి ఆత్మానుభూతిని అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన వృద్ధుడయ్యే అవకాశం లేదు. శిష్యుడు ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు కాబట్టి శిష్యుడు వృద్ధుడవుతున్నాడు. మన ఆచార్యులు చూసుకుంటే శిల ప్రభుపాద కావచ్చు, జయపతాక స్వామి మహారాజ్ కావచ్చు, వీరు శరీరానికి వృద్ధాప్యం లాగా మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసేటటువంటి ఆ మన కర్మలు ఏవైతే వారు చేసేటటువంటి ప్రణాళికలు, వాళ్ళు వేసేటటువంటి ప్రణాళికలు, అలాగే వారు భక్తిని అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి భక్తిని అందరికీ పరిచయం చేయాలి అని ప్రచారం చేయడానికి వారు వేసేటటువంటి ప్రణాళికలు కావచ్చు, వారు ఏ విధంగా సాధన చేస్తే మాత్రం ఒక నవ యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు ఏ విధంగా అయితే ఉత్సాహంతో చేస్తూ ఉంటారో వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో వారు ఎంతో గురు శుశ్రూష చేశారు కాబట్టి శిల ప్రభుపాదుల వారు వారి గురువు యొక్క శుశ్రూష చేశారు. అలాగే జయపతాక స్వామి మహారాజ్ వారి గురువు అయినటువంటి శిల ప్రభుపాదుల వారికి శుశ్రూష చేశారు కాబట్టి వారు ఆ స్థితికి వెళ్ళారు. మనం కూడా వారి యొక్క శుశ్రూష చేస్తే మనం కూడా ఆ స్థితికి
ఆ స్థితికి వెళ్ళలేకపోయినా ఎంతో కొంత ఆ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శిల ప్రభుపాదుల వారు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ప్రాథమికంగా మనం ఆత్మ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రాథమికమైనటువంటి సాధనం ఏంటి అంటే శ్రవణము, ఆ తర్వాత గురు శుశ్రూష, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అని చెప్తూ మనకి 13వ అధ్యాయాన్ని శిల ప్రభుపాదుల వారు ముగించారు. ఓకే, సో ఈ అధ్యాయానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు. ప్రభుజీ, ఇప్పుడు 24 భౌతిక తత్వాలు అన్నారు ప్రభుజీ. ఎస్ ప్రభు. అందులో అంటే 24ది పరమాత్మ కూడా అయి ఉంటుంది కదా, అక్కడ కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే షూర్ భౌతికంగా ప్రభు. ఎలా అవుతుంది అంటే నా ప్రశ్న ప్రభు. ఎస్ ప్రభు. మనకి 24 అంశములతోటి ఈ శరీరము, ఫస్ట్ అర్జునుడు ఈ శరీరం ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని అడుగుతారనమాట. మహాభూతాన్యహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖాం సంఘాతశ్చేతనాదుతి ఏతక్షేత్రామిది సంశయన సవికారము దాహృత అని ఈ 24 అంశాల్లో పరమాత్మ అనేటటువంటి అంశం లేదనమాట. కేవలం ఈ శరీరము, అహంకారము, ఆ పంచభూతాలు, అలాగే పంచ తన్మాత్రికలు, ఆ మళ్ళీ తర్వాత పంచ మనస్సు, జ్ఞానేంద్రియాలు కూడా మన కర్మేంద్రియాలు. ఇంద్రియాలు, ఈ ఈ భౌతికపరమైనటువంటి విషయాల కలయిక వల్ల ఈ శరీరం వచ్చింది. ఓకే, అని శరీరం యొక్క బ్రేకప్ ఇంగ్రీడియంట్స్, ఒక ఒక వస్తువు ఉందనుకో, ఒక ఆహార పదార్థం, తినే పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థం ఏ ఏ మూల కణాలు యొక్క కలయిక వల్ల ఏర్పడ్డదో ఇంగ్రీడియంట్స్ అని మనకి ప్రతి ఏదైనా కొన్నామనుకోండి, నూడిల్స్ లేదంటే ఇంకేదో కొన్నామనుకోండి, దాని వెనకాల ఇంగ్రీడియంట్స్ అని రాస్తారు. ఓకే, సో ఏ ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ శరీరము ఏర్పడ్డదో ఆ ఇంగ్రీడియంట్స్ 24 విషయాలు అనమాట. ఆ 24 విషయాల్లో పరమాత్మ తప్ప మిగతా అన్ని విషయాలు ఉన్నాయన్నమాట, మిగతా అన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుందో ఈ 24 అంశాలతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. అలాగే జీవుడితో పాటు పరమాత్మ కూడా ఈ శరీరంలో, పరమాత్మ యొక్క శక్తి ఈ శరీరంలో ఉంటుందన్నమాట. సో ఉండి వారి శరీరంలో సంచరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే జీవుడు ఇది శరీరము ఈ కణాలతోటి మన నిర్మింపబడ్డది. ఓకే, మీరు ఆ శ్లోకం తీస్తాను నేను, ఒక్క నిమిషము. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖాం సంఘాతశ్చేతనాధృతి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ శరీరం, ఈ క్షేత్రం ఏ విధమైనటువంటి ఏ ఏ ఏ ఇంగ్రీడియంట్స్, మూల కణాల వల్ల ఈ శరీరం ఏర్పడిందో మనకి 13:6.7 శ్లోకాల్లో భగవంతుడు చెప్పారు. పంచభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియాలు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము, సముదాయము, ఓకే, చైతన్యము, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రమగును, దీని అంతఃప్రక్రియలుగాను భావింపబడుచున్నవి అని చెప్తున్నారు. ఉదాహరణకి మనము మనము ఆత్మ, ఓకే, మనము ఈ పంచభూతములతోని మమేకమైపోయి ఉన్నామనుకోండి, మనం సంతోషంగా ఉండగలమా? ఆనందానుభూతి చెందగలమా? లేదు. అహంకారంతో ఉంటే అది కూడా ఓకే, బుద్ధి సరైనటువంటి బుద్ధి లేకుండా ఉంటే అది ఓకే, అవ్యక్తం, ఓకే, అలాగే దశేంద్రియాలు, మనస్సు, వీటి మీద ఎక్కువ మన యొక్క వీటిని అనుభవించాలి అనేటటువంటి దృష్టితో ఉంటే పంచేంద్రియాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 24 అంశాల్లో ఒక
చైతన్యము, చైతన్యం అంటే చైతన్యం వల్ల బ్రతికి ఉంది, జీవించి ఉంది తప్ప ఆ, పూర్తి ఆనంద స్థితికి వెళ్ళలేదు ఈ శరీరం. ఓకే, ఈ మూల కణాల ద్వారా శరీరం ఏర్పడింది, ఇది శాశ్వతం కాదు అని మనం తెలుసుకున్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు జీవుడు తెలుసుకున్నప్పుడు తాను ఆనందం గురించినటువంటి ఆ, మన జిజ్ఞాస పెరుగుతుంది. ఓకే, సో ఈ అన్ని 24 కణాలు ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి? ఓకే, పరమాత్మ దగ్గర నుండి వస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు ఆయన గురించి సాధన మొదలు పెట్టినప్పుడు అప్పుడు ఆయన పరిపూర్ణ స్థితికి వెళ్తాడనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏ విధంగా ఈ శరీరం ఏర్పడింది తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఆ విధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి నువ్వు సాంగత్యం పెట్టుకుంటే సంతోషంగా ఉంటావా లేదా? పరిపూర్ణ ఆనంద స్థితికి వెళ్తావా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు శరీరము ఏర్పడడానికి ఇచ్ఛాద్వేషం కూడా మన శరీరంలో ఒకానొక భాగమే, మన ఈ శరీరం ఏర్పడడానికి భాగమే. ఓకే, కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సంగ్రహంగా ఇచ్చినటువంటి ఈ మూలకణాల ద్వారా మనము శాశ్వత ఆనందానుభూతికి వెళ్ళలేమని తెలుసుకొని తర్వాత ఇచ్చినటువంటి జ్ఞాన అంశంలు ఏవైతే ఉన్నాయో తర్వాత 8 నుండి 12 అధ్యాయంలో ఈ జ్ఞాన అంశాలని మనం ఆశ్రయిస్తే అప్పుడు ఆనందానుభూతి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటేమో ఏ విధంగా ఏర్పడింది, ఆ ఏర్పడినటువంటి ఆ శరీరంతో మనం ఏ విధమైనటువంటి సాధన చేయాలి, ఆ విషయాల యొక్క వివరణ ఉందన్నమాట ఇక్కడ. మీ డౌట్ క్లారిఫై అయిందా నరసింహదాస్ ప్రభు? ప్రభుజీ హరే కృష్ణ. 23 అది అర్థమైపోతుంది. 24ది ఇప్పుడు చైతన్యం అనుకోవాలా, ఆత్మ అనుకోవాలా? ఒక విషయం, ఇప్పుడు చైతన్యము, ఆత్మ శుద్ధ చైతన్యంతో ఉంటుంది. ఓకే, ఆత్మకి చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఈ చైతన్యము నేను అని తెలుసుకుంటే మనము ఈ చైతన్యము అంటే ఈ చైతన్యము ఆత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యము మనము సక్రమంగా ఉపయోగించుకోవచ్చు, అలాగే లేదంటే మనం పాడు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆ చైతన్యము ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడము సాధకుడి యొక్క పని. అది కాదు అడిగేది, అది కాదు. 24లో 24 అంశాలతోటి మూలకలతోటి మన శరీరం అనేది ఏర్పడింది. 24 మూలకల్లో 23 మనకి తెలుస్తుంది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారం. 23 అయిపోయినాయి. ఆ 24వది ఏంటి? 24వది ఆత్మ అనుకోవాలా, పరమాత్మ ద్వారా చైతన్యం పొందిన అనుగ్రహం పొందిన ఆత్మ అనుకోవాలా, లేకపోతే పరమాత్మ అనుకోవాలా? ఆత్మ యొక్క చైతన్యం చైతన్యం అనేది పనిచేస్తుంది, అంతే కదా? అంతే, ఆత్మ యొక్క చైతన్యము. 24 అంశం అనేది చైతన్యం, ఆత్మ యొక్క చైతన్యము, ఆత్మ యొక్క చైతన్యము. ఆ చైతన్యం ఉన్నంత కాలం మనం సంచరిస్తూ ఉంటాం, ఆనందంగా ఉండగలుగుతాం, అంటే జీవించి ఉంటాం. ఈ శరీరము హరే కృష్ణ చైతన్యంగా ఉండగలుగుతాం. ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నంత కాలం చైతన్యంగా ఉంటుంది. ఆనందంగా ఉంటామా, విచారంగా ఉంటామా, మన బుద్ధి బట్టి అది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీవించి ఉండాలి, ఇది మెలకుతో ఉండాలి అంటే చైతన్యం అవసరం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభుజీ? హరిగోల్ ప్రభుజీ. ఇప్పుడు దేహము, ఆత్మ, పరమాత్మ అనే 3 విషయాల భేదం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. దేహం అంటే నశించేది, ఆత్మ నశించనిది, పరమాత్మ అన్ని జీవుల్లో ఉంటాడు. అలాగే ప్రకృతి, పురుషుడు, చైతన్యం అన్నారు కదా ప్రభుజీ. ఇది కూడా ఒక చిన్న క్లుప్తంగా చెప్పండి ప్రభుజీ. రైట్. ప్రకృతి అంటే ఈ శరీరం ప్రకృతి వల్ల ఏర్పడింది. ఓకే. ప్రకృతి తర్వాత ఈ ప్రకృతి పాంచభౌతిక ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి శరీరంలో చైతన్యం అనేటువంటిది ఆత్మ. ఈ రెండింటికి యజమాని పరమాత్మ. ప్రకృతి, పురుషుడు, చైతన్యం. శరీరం ప్రకృతి వల్ల ఏర్పడింది. పురుషుడు మాతాజీ, పురుషుడు యొక్క అంశ
ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనుకోండి మీరు ఇప్పటికీ. ఓకే. ఓకే. సో మనకి మళ్ళీ 15వ అధ్యాయంలో మళ్ళీ కొద్దిగా భగవంతుడు దీని గురించి చెప్తాడనమాట. విషయం వస్తుంది రేపు మళ్ళీ మొదలు పెట్టుకునే పోయేటటువంటి 14వ అధ్యాయం త్రిగుణాల గురించి ఉంటుంది. మళ్ళీ రేపు కూడా 3-4 శ్లోకాల్లో ఆ భగవంతుడు ఇంకా గొప్ప విషయాలు చెప్తారు. ఈ బ్రహ్మభూత స్థితి గురించి మనం ఈ చైతన్యం రోజు ప్రభుజీ, మాట్లాడుకున్నాము. ప్రభుజీ ఎస్ పురుష అంశ మాతాజీ. శరీరంలో ఉన్న ఆత్మ ఉమ్. చైతన్యము ప్రభుజీ. ఆ ఆత్మ ఎప్పటికీ నిత్య చైతన్యంతో ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. ఆత్మ ప్రతినిత్యం కూడా నిత్య చైతన్యంతో ఉంటుంది. ఆత్మ ఎక్కడెక్కడికి ప్రవేశిస్తుందో ఆ చైతన్యంతో ఉంటుంది. ఆ శరీరము జీవించి కదలికలు ఉంటాయి. కొన్నిసార్లు మనకి శరీరం పడిపోయి ఉంటుంది. జీవుడు బతికే ఉంటాడు, మనిషి కోమలో కోమలో ఉంటాడు. మరి ఆయన లోపల నుండి ఆత్మ వెళ్ళిపోయిందా అంటే ఆ శరీరము మన ఏమంటారు, శరీరానికి వైకల్యం వచ్చింది. కానీ ఆ జీవుడు కోమలో ఉన్నప్పుడు, మనిషి కోమలో ఉన్నప్పుడు కూడా శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఆ శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అతడు మనకి ఏదో ఒక విధంగా ఆహారాన్ని పంపిస్తారు. ఆ శరీరంలో మన ఆహారము అరుగుతుంటుంది. మళ్ళీ ఆ శరీరంలో వెంట్రుకలు, గోలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓకే. శరీరంలో ఏదో ఒక మార్పు జరుగుతుంది అంటే దాంట్లో ఆత్మ చైతన్యంగా ఉంది అన్నట్టే. ఇంకా శరీరంలో ఎలాంటి మార్పు జరగట్లేదు, ఇంకా ఎలాంటి మార్పు అనేటువంటి శరీరం జరగట్లేదు అంటే అప్పుడు ఆ శరీరంలో నుండి ఆత్మ నిష్క్రమించింది, వెళ్ళిపోయింది. ప్రభుజీ చైతన్యం ఉంటేనే కదా ప్రభుజీ కదలికలు ఏర్పడుతుంది. అదే చెప్తున్నాను. ఎస్ మాతాజీ, అదే చెప్తున్నాను. హరే కృష్ణ మాత. థ్యాంక్స్ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చాలా సంతోషం. మనం రేపు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. ఓకే. అందరూ మళ్ళీ రేపు ఉదయం 6:15కి మళ్ళీ మనం అందరం కూడా కలుసుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఎస్ సో చెప్పండి. బేసికలీ మనకి కృష్ణ శాంక్షన్ అండ్ ఫ్రీ విల్ అని 2 ఉంటాయి కదా ప్రభుజీ. ఏమన్నా గుడ్ థింగ్ జరిగితే అది మన కృష్ణ శాంక్షన్ చేశారంటారు. బట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, అది మన ఫ్రీ విల్ వల్ల మనం తప్పు చేశామని అంటారు కదా. ఇప్పుడు మనకి ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న వార్ గురించి తెలుసు. అది ట్రంప్ ఫ్రీ విల్ వల్ల అలా జరిగింది అంటారు, కానీ కృష్ణ శాంక్షన్ అని కూడా అంటారు. హౌ ఆర్ దీస్ ఇంటర్ రిలేటెడ్ అండ్ హౌ ఇస్ దిస్ జస్టిఫైయబుల్ ప్రభు? ఓకే. సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది కొందరి స్వార్థం వల్ల జరుగుతుంది. మరి అది జరుగుతున్నటువంటి దాన్ని భగవంతుడే ఇచ్చాడా, అంటే భగవంతుడే శాంక్షన్ చేశాడా అది అనేటువంటిది ఒక ప్రశ్న. భగవంతుడు శాంక్షన్ చేశాడంటే మళ్ళీ ఎందుకు మరి అంత విధ్వంసాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటి భగవంతుడికి? అదెందుకు శాంక్షన్ చేయాలి? ఓకే అని ప్రశ్న వస్తుంది. ఓకే. మనకి ఈ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందంటే 5th చాప్టర్లో దొరుకుతుంది గీతాలో. 5th చాప్టర్లో కృష్ణ 2 విషయాలు చెప్తాడు. ఏమని అంటే, నాదత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభు అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవా. నేను ఎవరి పాప పుణ్యాల్లో నేను పార్టిసిపేట్ చేయను. వారికి ఉన్నటువంటి జ్ఞాన అజ్ఞానాల వల్ల వారు ఏం చేస్తారో దానికి నేను ఫలితాన్ని ఇస్తాను. ఈజ్ జస్ట్ ఏ రిజల్ట్ ఇస్తారు అంతే. ఆయన మనం ఏం చేస్తున్నామో దానికి రిజల్ట్ ఇస్తారు. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఆయన నేను మాత్రం ఐ డోంట్ ఇంటర్ఫియర్. నేను మీరు చేసే దేంట్లో పాపపుణ్యాల్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను. మీరు ఏం చేస్తారో దాన్ని ఇచ్చేది మాత్రం నేనే. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. సో ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంలో మనుషులకి ఆ శక్తి ఉంది. ఓకే. తెలివితేటలు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. వాటిని మంచి గురించి ఉపయోగించుకొని అన్ని దేశాలు కూడా చాలా మంచిగా, సుఖంగా, మంచిగా ప్రాస్పర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఆ విధంగా ఉపయోగించుకోకుండా
దాని వల్ల అన్ని దుష్ట కర్మలు చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు వాళ్ళు ఆ కర్మలు చేస్తున్నారు కాబట్టి అక్కడ జరిగేటటువంటి విధ్వంసము, జన నష్టము, ఆస్తి నష్టం ఇవన్నీ ఏవైతుందో ఆ ఫలితాలని భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. అదొక విషయం. తర్వాత కృష్ణ ఏం చెప్పారు అంటే ఏహి సంస్పర్శజాభోగా దుఃఖ యోన్య ఏవతి ఆది అంతవంత కౌంతయ నా తేశ్రమతే బుధ. మరి ఎందుకు భగవంతుడు ఇక్కడ మనని కాపాడగలనుకున్నటువంటి మన సృష్టించినటువంటి భగవంతుడు ఎందుకు అట్లాంటి దుష్ఫలితాలను ఇస్తున్నాడు? మనుషులకు ఎందుకు ఆ అవకాశం ఇచ్చాడు? వాళ్ళంతర వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని ఏదో ఒక కర్మ చేసేటటువంటి అవకాశం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మనం ఇక్కడికి వచ్చింది ఈ భూప్రపంచంలో ఈ మెటీరియల్ వల్లకి వచ్చింది మిస్టేక్స్ చేయడం వల్లనే వచ్చాం. సో ఆ మిస్టేక్స్ చేయడం వల్లనే వచ్చాను కాబట్టి నేను మళ్ళీ మిస్టేక్స్ చేస్తే మళ్ళీ దుఃఖపడుతూనే ఉంటాను. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ సుఖాలు ఇచ్చేటటువంటి ప్లేస్ కాదు అని రియలైజ్ అవ్వడానికి భగవంతుడు మనం ఏం చేస్తామో దానికి ఫలితాన్ని ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లోడికి వాడికి అగ్గిపెట్టెతోటి ఆడుతున్నాడు అనుకోండి, వాడికి ఎంత చెప్పినా కూడా వినడు వాడు. ఓకే, అగ్గిపెట్టెతోని ఆడుతుంటే ఎంత చెప్పినా కూడా వాడు వినడు. ఓకే, అదే అగ్గిపెట్టెతోటి వాడి చేతిలో అగ్గిపెట్టె తీసుకున్నాం అనుకోండి, ఏడుస్తాడు, నాకు కావాలి, నాకు ఇయ్యి అని చెప్పేసి. ఓకే, సరే అని చెప్పేసి ఇచ్చామనుకోండి, వాడు దాంతో అగ్గి వెలిగించిన తర్వాత చేతి కాలిన తర్వాత మళ్ళీ జీవితంలో దాన్ని ముట్టుకోవడానికి భయపడతాడు. వాడు చిన్నపిల్లోడు పెద్దగా అయ్యేంత వరకు ముట్టుకోవడానికి భయపడతాడు అన్నమాట. అలాగే మనుషుల జీవితాల్లో కూడా భగవంతుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆ ఫ్రీ విల్ని మనము భగవంతుడి వైపు వెళ్ళడానికి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాడు. కానీ మనం ఆ ఫ్రీ విల్ని భగవంతుడి నుండి దూరం అవ్వడానికి ఉపయోగించుకుంటున్నాం. అలా ఉపయోగించుకోవడం వల్ల ఎన్ని విధ్వంసాలు, ఎంత నష్టం జరుగుతుంది అనేటటువంటిది అర్థమైన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక అనుభవం వస్తుంది అనమాట. అప్పుడు రియలైజ్ అవుతారు మనుషులు, అరే అనవసరంగా భగవంతుడు ఇచ్చిన ఈ ఫ్రీ విల్ ని మిస్యూజ్ చేసుకున్నామని చెప్పేసి. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల కేవలం ఒక్క దేశమే నష్టపోవట్లేదు, రెండు దేశాల వాళ్ళు నష్టపోతున్నారు. ప్రపంచం మొత్తం అందరి మీద ఆ ఇంపాక్ట్ ఉంది. గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి గృహస్థులకి. సో అట్లా జరుగుతుందన్నమాట. అంటే ప్రకృతి గుణాలకు లోను కాకుండా ఉండాలి కదా ప్రభుజీ. ప్రకృతి గుణాలకు లోను కాకుండా ఉంటే అప్పుడు సో ఈ ఫ్రీ విల్ మనము ఏ విధంగా ఏ విషయాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఈ ఫ్రీ విల్ ని మిస్యూజ్ చేసుకుంటామో రేపు ఆ విషయం టాపిక్ వస్తుంది అనమాట. త్రిగుణములు, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అనేటటువంటిది. ప్రభుజీ యాక్చువల్లీ ఏమన్నా మంచి జరిగితే అది మన ఫ్రీ విల్ కాదు, కృష్ణ శాంక్షన్ అంటారు. బట్ సంథింగ్ చెడు హ్యాపెన్స్ దెన్ అది మన మన ఫ్రీ విల్ వల్ల జరిగింది అంట. కరెక్ట్. సో దీంట్లో మనము కొద్దిగా దీన్ని బ్రేకప్ చేసి అర్థం చేసుకోవాలి. గుడ్ రిజల్ట్స్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్, బోత్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ ఓన్లీ. ఓకే, రిజల్ట్ గివర్ ఈస్ కృష్ణ, యాక్షన్ డూయర్ ఈస్ వి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక మంచి పని చేయాలని మనకి ఎక్కడ నుండి వస్తుంది ప్రేరణ? మన నుండే మన నుండే వస్తుంది. ఓకే, అయితే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక మంచి పని ఒక వ్యక్తికి నేను ఒక 1000 రూపీస్ ఇద్దాము, పాపం కష్టాల్లో డబ్బులు లేనటువంటి ఒక వ్యక్తికి 1000 రూపీస్ ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ వ్యక్తికి 1000 రూపీస్ ఇచ్చాను. మంచి పనా కదా? మంచి పని. నాకు అనిపించింది కాబట్టి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఆ వ్యక్తి 1000 రూపీస్ తీసుకుని వెళ్ళి తాగేశాడు అనుకోండి, దానికి ఎవరు బాధ్యతలు? కారణం ఎవరు? ఇండైరెక్ట్ గా మనమే ప్రభుజీ. ఇండైరెక్ట్ గా మనమే. సో నేను మంచి పని చేస్తున్నాను అనుకుని ఒక పని చేశాను, కానీ అది చెడుగా మారిపోయింది. నార్మల్ గా మన లోపల ఇలాంటి ప్రేరణ జరుగుతుందన్నమాట. ఒకవేళ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, ఒక వ్యక్తికి సహాయం చేయాలి, ఓ మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఆయన కొద్దిగా పరిశీలన చేస్తాడు అనమాట, అనలైజ్ చేస్తాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, నేను చేసినటువంటి సహాయాన్ని సద్వినియోగపరుచుకుంటాడా, దుర్వినియోగపరుచుకుంటాడా
ఆ, ఆ, ఈ విషయాలు పరిశీలన చేసి సహాయం చేస్తాడనమాట. ఉమ్, ఓకే. సో మంచి పని చేయాలని ఆలోచన రాగానే వెంటనే వెళ్ళిపోయి చేసేయడు. దాన్ని కొద్దిగా ఉమ్, అనలైజ్ చేస్తాడనమాట భక్తుడు అనేటటువంటి వాడు. ఓకే, yes, అనలైజ్ చేసి మంచి పని చేస్తాడు. దానివల్ల ఇప్పుడు అనలైజ్ చేసేటటువంటి జ్ఞానము బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది మనకి? కృష్ణ చెప్తేనే వచ్చింది మనకి భగవద్గీతలో. yes, bro. ఓకే. సో ఫ్రమ్ కృష్ణ ఆ విచక్షణ అనేటువంటిది వచ్చింది మనకి. సో ఉమ్, కృష్ణ మన లైఫ్ లో లేడనుకోండి, ఆ విచక్షణ అనేటువంటిది ఉండదు మనకి, అనాలిసిస్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు చేయాలా, చేసేస్తా. ఉమ్, అది చేసినటువంటి పని మంచిది, మంచి రిజల్ట్స్ ఇస్తుందా, చెడు రిజల్ట్స్ ఇస్తుందా, స్పృహ లేకుండా వితౌట్ నాలెడ్జ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ చేసేస్తాం అనమాట. సో అది మనకి ఏదనిపిస్తుంది? ఏది అనిపిస్తే చేసేస్తాం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఎవరికి డబ్బు అవసరం ఉంది ఇచ్చేస్తాడు, వాటి దానికి తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడో మన యా, తెలియకుండా మనం ఇచ్చేస్తాం దాన్ని. మనం మంచి అనుకుంటాం మనం కాబట్టి మంచి అది. అనుకుంటాం. ఉమ్, కానీ భగవంతుడి దృష్టిలో కృష్ణ ఏం చెప్పారంటే మనకి, నువ్వు మంచి చెయ్యి కానీ ఉమ్, పరిశీలించి చెయ్యి, చాలా ఉమ్, అనాలిసిస్ చేసి చెయ్యు. yes, ఏది మంచి పని ఏది చెడు పని, ఆ, ఒకే పని ఒకే వర్క్, ఓకే, ఉమ్, ఒకే కర్మ, ఆ, అది విత్ డిఫరెంట్ డిఫరెంట్ భావనలతోటి, ఓకే, ఉమ్, చేస్తే అదే పని మంచి అవుతుంది, అదే పని చెడు అవుతుంది, అదే పని ప్రమాదం అయిపోతుంది. ఓకే. yes, bro. ఉదాహరణకి ఆ, మన మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ ఉంది. ఓకే. ఉమ్, వితౌట్ మ్యారేజ్ మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ తప్పు, డేంజర్. ఉమ్, yes, bro. ఆఫ్టర్ మ్యారేజ్ మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ రైట్. ఉమ్, కృష్ణ yes, bro. సెంటర్ గా చేసుకొని మెన్ అండ్ ఉమెన్ మ్యారేజ్ తర్వాత ఈ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి సంబంధం అది రైట్. అదే పని ఉమ్, పెళ్లికి ముందు చేస్తే తప్పు. ఉమ్, బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే సమాజంలో, దానిలో తప్పేముంది? స్త్రీ పురుషులు హాయిగా తిరగచ్చు, వాళ్ళు సహజీవనం కూడా చేయొచ్చు, దానివల్ల మీకు కలుగుతున్నట్టు ఇబ్బంది ఏంది? మేము ఎవరికి హాని చేయట్లేదు yes, bro. అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేస్తుంటారు అవును, అనమాట. దానివల్ల ఏం అవును. జరుగుతుందంటే చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. ఉమ్, ఓకే. సో కృష్ణ ఇస్ ద రిజల్ట్ గివర్, బట్ ద ఉమ్, యాక్షన్ డూయర్ ఇస్ జీవా. సో ఉమ్, వెన్ జీవా డస్ యాక్షన్ with a clarity of what gives good results, that ఉమ్, intelligence comes from Krishna. But Jiva ఉమ్, does an action without a ఉమ్, clarity what kind of result comes, and he does an action that will give bad results. ఉమ్, ఓకే. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, రిజల్ట్ ఇచ్చేవాడు కృష్ణ, యాక్షన్ చేసేవాడు జీవా. ఉమ్, సో కృష్ణ నాలెడ్జ్ ఉంటే జీవా కరెక్ట్ పనులు చేస్తాడు. ఉమ్, సో అప్పుడు కృష్ణ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉంది. ఉమ్, కృష్ణ yes, bro. నాలెడ్జ్ లేకుండా జీవ చేశాడు అనుకోండి, తను మంచి పనులు చేస్తున్నా అనుకుంటాడు, కానీ వాటి వల్ల బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. yes, bro. yes, సో bro. క్లారిటీ వచ్చిందా మాతాజీ? yes, bro. thank you so much. వెల్కమ్ మాతాజీ, థ్యాంక్ యూ హరే వెరీ కృష్ణ మచ్. ప్రభు, ఇట్లా కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ లో పరీక్షలో కరెక్ట్ రాస్తే మార్కులు ఎక్కువ వస్తాయి, కరెక్ట్ రాకపోతే మార్కులు తక్కువ వస్తాయి. ఆ రెండింటికి బాధ్యుడు విద్యార్థి రైట్ కదా ప్రభుజీ. దానికి రైట్ అంతే. వీళ్ళు రాసిన దాన్ని బట్టి టీచర్ మార్కులు ఇస్తాడు, ఆయన రైట్ నిర్ణయం. అదే విధంగా మనం చేసే కర్మలకి మనమే శిక్షకులు, మనమే అనుభవించాలి. మంచి రాసినా చెడు రాసినా ఏదైనా మనం ఇచ్చేది, మనం చేసిన దాన్ని బట్టి పరమాత్మని జడ్జి లాగా మనకి రిజల్ట్ అనేది ఇస్తాడని చెప్పి అనుకోవచ్చు కదా. రైట్ ప్రభు, కరెక్ట్. అట్లా కూడా అది కూడా మంచి ఉదాహరణ. సో స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్లో మంచి రాస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి రాయకపోతే మంచి మార్కులు రావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎస్ మాతాజీ. మనం అంటే మన ముందు అన్ని పెడతాడు భగవంతుడు. మనం ఏది మంచి చెడో ఏది చెడో మనం తీసుకునే దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్. ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ హాల్కి పోతే ఏది తినాలో ఏది తినదో మనకి ఇష్టమైందే తిన్నట్టుగా, మనం ఏది తింటే మన హెల్త్ కి మంచిదో అలా తిన్నట్టుగానే మనం ఏది మంచి తీసుకుంటే ఎలా ఉంటుందో, చెడు తీసుకుంటే ఎలా ఉంటుందో, దాన్ని మనం తీసుకున్న మన వ్యక్తిత్వాన్ని బట్టి మన మనసుని బట్టే ఉంటుంది ఏదిగా.
రైట్, మన మనసునే బట్టే ఉంటుంది. కానీ మన విచక్షణ మనసుని అనేది బట్టి ఉందో, ఆ డిస్క్రిమినేషన్ విచక్షణ, నిగ్రహము, ఇది మంచిది అంటే అది చూడ్డానికి మంచిదే కనిపిస్తుంది, కానీ అది తింటే నా తీసుకుంటే ఆరోగ్యానికి ఏది మంచిది కాదు. అలా అది ఏది ఈ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో ఆ దాన్ని తీసుకుంటే మనం బాగుంటాం. అది కనబడడానికి రంగులమయమై బాగానే కనిపిస్తుంది, కానీ అది ఆ, తీసుకుంటే ఎలా పనిచేస్తుంది అనేది విచక్షణతో తీసుకుంటే అది మనకి ఆ, భగవంతుడు అనేది మంచి అయినా చెడైనా మనం చేసుకున్నదే మనకే వస్తుంది. అది మన ముందు పెడతాడు. అది యువర్ విష్. రైట్ ఓకే రైట్. ప్రభు. సో ఆ విచక్షణ ఏదైతే ఉందో అది భక్తులకి వస్తుంది, భగవంతుడి యొక్క కృప ఉన్న వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఆ విచక్షణ లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు. మంచిది అనుకుని కూడా కొన్ని మంచిలాగానే కనిపిస్తాయి, కానీ చేస్తాడు, తర్వాత దుష్ఫలితాలని అనుభవిస్తాడు. దుష్ఫలితాలు. అది అది గ్రహించిన వాడే ఉమ్, భగవంతుని సన్నిధికి వెళ్ళగలుగుతాడు. ఎస్, అదే ప్రభుజీ, థ్యాంక్ యూ. అంటే నేను కరెక్ట్ కరెక్ట్. నాకు ఇచ్చింది చెప్తాను, తప్ప ఒప్పో అది క్షమించండి కరెక్ట్ తప్పు. మాత. అందుకే అలాగే కృష్ణ అంటారు. ఒక ఆ, హైరార్కీ ఇస్తాడనమాట. ఇంద్రియాణి పరాణ్యాహురు ఆ, అని, ఇంద్రియాల కంటే శరీరం, జడమైనటువంటి శరీరం కంటే ఇంద్రియాలు గ్రేటు, ఇంద్రియాల కంటే మనస్సు గ్రేటు, మనస్సు కంటే బుద్ధి గ్రేటు. సో అది ఈ మన బుద్ధిని బుద్ధి బట్టే ఆ నడుస్తూ ఉంటుంది. ఈ బుద్ధి ప్రచోదనం అనేటువంటిది భగవంతుని కృప ఉన్నంత వరకు, భగవంతుని సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకు మనకి మంచి ఆలోచనలు వస్తుంది. అదే బుద్ధి భక్తులు భగవంతుడి సాంగత్యంలో లేదనుకోండి, అది నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు పడుతుంది అనమాట. ఏ ప్రభుజీ. ప్రభుజీ, ఓకే, ఒకటి ఎస్ మదర్. అయితే ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ ను అంటే ఆయనకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే హాస్పిటల్ కి ఆమెకు తీసుకుపోవాలనేది అసలు ఆమెకు అర్థం కాక నార్మల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఆయన చనిపోయిండు. అయితే ఆమె ఏమంటుందంటే నా వల్లనే చనిపోయిండు అని చాలా బాధపడుతుంది. అది ఎట్లా తీసుకోవాలంటారు ప్రభుజీ? మంచి హాస్పిటల్ తీసుకపోతే బతుకు కదా అని. ఓకే, కరెక్టే. సో మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే బతికే అవకాశాలు చాలా ఉండేవి. నేను తీసుకెళ్ళలేకపోయాను కాబట్టి ఆయన శరీరాన్ని వదిలిపెట్టారని ఆవిడ బాధపడుతుంది. ఒకవేళ అవును. మంచి హాస్పిటల్కే తీసుకెళ్లారనుకోండి, ఎంతకాలం బతికేవారు? డబ్బులు పోయే చనిపోయి అనుకోండి, అది కూడా అంటే జరగచ్చు. ఒకవేళ మంచి ఉమ్, హాస్పిటల్కే ఓకే తీసుకెళ్లాలనిపించింది, తీసుకెళ్లారనుకోండి, ఓకే. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన ఎంతకాలం బతికి ఉండేవారు? అంటే ఆయన నార్మల్ 49 కే చనిపోయారు. అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, అట్లా ఆమె ఎస్, బాధపడుతుంది. నా వల్లనే అని ఆమె అయ్యో, చాలా బాధపడుతుంది. అది ఆమె బాధపడడం సహజం, దాంట్లో ఉమ్, తప్పేమీ లేదు. అంత బాధ ఉంటుంది. అంత ఆత్మీయుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ ఆవిడ కొద్ది కాలం తీవ్రమైన దుఃఖం ఉంటుంది. తర్వాత మనము ఇంకా భగవంతుడి ఇచ్చ, ఆయనకి అప్పటి వరకు ఆయుష్ ఉంది. ఓకే, అంతే సో అంటారా ఓ ప్రభుజీ? ఆయుష్ అంటారా, లేకపోతే ఆమె వల్ల అయితే పొరపాటు అంటే పని చేయలేదా అట్లా ఆమెది బుద్ధి అనేది? అట్లా నేను ఎట్లా చెప్పాలి అనేది నాకు అర్థం కావట్లేదు ప్రభుజీ. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెప్తా, చాలా తొందర అర్థమవుతుంది. మనకి చెప్పండి. చాలా కాలం క్రితము ఒక లాస్ట్ ఇయర్ ఒక ఏరోప్లేన్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే ఏరోప్లేన్ కూలిపోయింది. ఓకే ఓకే ప్రభుజీ. దాంట్లో ఒక్క వ్యక్తి తప్ప అందరు చనిపోయారు, చిన్న పిల్లలతో సహా అందరు చనిపోయారు. అవును ప్రభుజీ. కేవలం ఒక్క వ్యక్తికి మాత్రం చిన్న స్వల్ప గాయాలతోని బయటపడ్డాడు. ఒక ఆవిడకి ఆ ఫ్లైట్ ఎక్కాల్సిన ఆవిడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఆవిడ ఫ్లైట్ ఎక్కలేకపోయింది, ఆవిడ బతికిపోయింది. ఇద్దరే ఆ ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళలో ఇద్దరు మాత్రమే బతికారు. మిగతా వాళ్ళు ఎవరు బ్రతకలేదు. అంటే వీళ్ళు మరి ఎందుకు బతికారు, మిగతా వాళ్ళు ఎందుకు బ్రతకలేదు అంటే దానికి సమాధానం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ వీళ్ళకి పూర్ణంగా ఉంది, వాళ్ళకి లేదు, వాళ్ళకి అర్ధాయుష్ ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా ఉండాల్సినటువంటి సమయం ఉంది, వీళ్ళకి ఇంకా సమయం ఉంది కాబట్టి అంత ఘోర ప్రమాదంలో 1,00,000 లీటర్ల పెట్రోల్ ఒకటేసారి కాలిపోయింది. ఆ ఏరోప్లేన్ లో 1,00,000 లీటర్ల పెట్రోల్ ఉందంట. ఎంత పెద్ద మంట వస్తుంది చెప్పండి. అంత పెద్ద మంటలో కూడా ఒక్క వ్యక్తి బతికాడంటే అందరూ ఆశ్చర్యపోయారు.
అది భగవంతుడి యొక్క అది ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మనం చెప్తే వాళ్ళు అదే జీర్ణించుకోలేరు, ఎంత దాన్ని చెప్పినా యాక్సెప్ట్ కూడా చేయలేరు. అది ఆమె ఎంత చెప్పినా కూడా నా వల్లే నా వల్లే నా వల్లే అంటుంది. అందుకే ఎట్లా చెప్పాలనేది నాకు కూడా అర్థం కాలేదు. సో మనం కొద్దిగా తేరుకున్న తర్వాత, కొద్ది కాలం అయిన తర్వాత, కాలం మనకి ఓపికనిస్తుంది. కొద్ది అందరూ కాలం ఆమెనే అయిన తర్వాత తిట్టిరు కూడా, అందరూ నీ వల్లనే అని. ఆమెను అనేసరికి ఇంకా ఆమె ఇంకా ఇంకా ఎక్కువ ఆవిడ పాపం. ఉమ్, సో ఎవరైతే తిడుతున్నారో మీరు ఫస్ట్ వాళ్ళని ఆపమని చెప్పండి, వాళ్ళని నియంత్రించండి. ఓకే ప్రభుజీ. వాళ్ళని నియంత్రిస్తే ఏం జరుగుతుంది, ఈమె మీద నిందలేసే వాళ్ళు తగ్గిపోతారు కాబట్టి మెల్లమెల్లగా ఈమెకు కూడా ఆ ఎవరు నిందేయలేదనుకోండి, మెల్లమెల్లగా దుఃఖం కూడా తగ్గిపోతుంది. నిందలేసే వాళ్ళు మీరు ఎందుకు అట్లా అంటారు, సరే పర్వాలేదు, ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిందే అనుకోండి, ఆయన అంటే 150-200 సంవత్సరాలు అయితే బ్రతికి ఉండేవారు కాదు కదా. కాదు. భగవంతుడు ఇంకా ఆ విషయం అప్పటికి ఆయనకి అప్పటి వరకే జీవించాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు ఆ విధంగా ఆయనని అనుగ్రహించాడు. మనం ఎందుకు ఆవిడ్ని అనడం? ఇప్పుడు ఆవిడ్ని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఆమె కృంగిపోయి మరి ఆమెకి ఏమైనా అప్పుడు మీరు బాధ్యులవుతారు, అప్పుడు మిమ్మల్ని అనాల్సి వస్తుంది. మీరందరి వల్ల ఆమె మీ నిందల వల్ల ఆమెకి ఆ ప్రమాదం జరిగింది కాబట్టి అప్పుడు మిమ్మల్ని అనాల్సి వస్తుంది. అప్పుడు అట్లా మీకు కూడా ఓకేనా? అయింది ప్రభుజీ, అట్లా కూడా అయింది. ఆమె కొంచెం పాయిజన్ కూడా తీసుకుంది, ఇంకా బతికింది. అట్లా అంటే అయిపోయింది. సో అట్లా ప్రభుజీ మన ప్రజలే మూర్ఖులు ప్రభుజీ. ఎంత ఇప్పటికి కూడా అట్లనే అంటారు యోచన ప్రభుజీ. చేయరు. 3-4 years అయింది అయినా కూడా ఆమెను అయ్యో మొత్తం అట్లనే అదే అనేస్తారు. యోచన సో చేయరు. అదే మీ దృష్టికి ఎవరైనా అట్లా ఆమె పైన నిందలేసే వాళ్ళు ఆ వచ్చారనుకోండి, ఆ నిందలేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సరే ఇప్పుడు మీరు నిందలేస్తున్నారు కదా, అవును. ఆ, ఆమెకి ఏమన్నా అయితే మరి మీరు బాధ్యత తీసుకుంటారా? ఉమ్. మీరు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు ఆమె తప్పు చేసింది అంటున్నారు, ఆమె తప్పు చేసిందని చెప్పేసి మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు కదా ఓకే. అవును అవును అని ప్రభు. వాళ్ళకి మీరు చెప్పండి. అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆవిడ మీద నిందలేయడం వల్ల పోయిన ఆయన బ్రతికి రాడు. మీరు ఆవిడకి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తే ఇప్పుడున్న పిల్లలనన్నా ఆవిడ ఆ, చక్కగా పెంచి పోషించి పెద్ద చేసే శక్తి ఆవిడకి వస్తుంది. ఆ విధంగా మీరు ఆవిడని ప్రోత్సహించండి. ఇంకా జరిగిపోయిన ప్రమాదం గురించి ఆలోచించి అనవసరంగా మనం ఇంకా నిరుత్సాహపడమే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి మీరు వాళ్ళకి నిందలేసే వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈవెన్ ఏమనకుండా "అవును, అంతేనమ్మా, ఇంకా ఏముంది, అయింది ఏదో అయిపోయిందని ఈవెనే అంటుంటారు. ఇంకా కొద్దిగా ఉత్సాహాన్ని ఓకే ఇస్తుంటారు ఆవిడకి. ప్రభుజీ. ఓకే. ఈ ఓకే నిందలేసే ప్రభుజీ. కంటే పిల్లల బాధ్యత తీసుకోమని చెప్పండి మాతాజీ. థ్యాంక్ యూ ఆ, ఓకే అది ప్రభుజీ. ఓకే. ఆవిడ మీకు వీలైతే మన ఆధ్యాత్మిక క్లాసెస్ కి జాయిన్ అవ్వమని చెప్పండి. అంతే ఆ, క్లాసులు జాయిన్ అయింది, క్లాసులలోనే జాయిన్ అయింది. అందుకే అంటుంది అన్నట్టు నేను కూడా పొరపాటు చేసిందేమో, ఎందుకంటే నా బుద్ధి అప్పుడు సరిగ్గా పని చేయలేదేమో అని ఆమెకి ఇప్పుడు రియలైజ్ అవుతుంది. ఒకటి భగవంతుడి యొక్క, నేను చెప్పాను కదా, ఆ వ్యక్తికి వారి యొక్క జన్మ హస్బెండ్ కి అప్పటికే ఉంది ఇంకా ఆయుష్. ఓకే అంతేనా దాన్ని ప్రభుజీ? మనం అంతే అంటూ ఆమె పట్ల ఏం పొరపాటు ఏమి లేదు. ఎంత అని చేస్తారు చెప్పండి? పొరపాటు జరిగింది జరగలేదు మనకి మన చేతుల్లో లేదు కదా. ప్రభుజీ అప్పటికి అదే. ఆవిడ నేను చేసేది కరెక్ట్ అనుకుని ఆవిడ చేసింది. ఉమ్, ఓకే. చేస్తున్నాను. అప్పటికి అదే దగ్గర ఉంది హాస్పిటల్ అని వెళ్ళిపోయారు. అవును అప్పటికి అదే కరెక్ట్ అనిపించింది ఆవిడకి, చేసింది. కానీ ఎవరైనా సంప్రదించి ఉండాల్సింది, పెద్దలను ఎవరైనా సంప్రదించి ఉండాల్సింది. అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, అక్కడ ఇంకేదో అయి ఉండొచ్చు. బట్ మీకు వీటన్నిటికంటే చెప్పాలని కూడా అసలు ఎవరికి చెప్పాలనేది కూడా మాకు అర్థం కాలే ఆ టైంలో. టెన్షన్ అంత ఒక అతన్ని పిలిచి ఆయనతోటే పంపించినా కూడా ఆయన అసలు సరైనది తీసుకోవాలి. ఆయన కూడా వినలేదంట. వద్దులే ఈ హాస్పిటల్కే పోదాం అన్నాడంట. అదే నార్మల్ హాస్పిటల్. ఏమవుతుందంటే మనకి అందుకే భగవద్భక్తితో ఎందుకు ఉండాలి అంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనకి బుద్ధి అనేటువంటిది విచక్షణ కోల్పోదన్నమాట. ఓకే మనకి టెన్షన్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు. అదే భక్తుడు ఎట్లా ఉంటాడంటే, ఏదైనా ప్రమాదం వచ్చినా కూడా కొద్దిగా ఆయనకి ఆలోచిస్తాడనమాట. తొందరగా ఆందోళన పడిపోడు. సరే ఇదేదో భగవంతుని ప్రణాళిక ఉంది, దీన్ని లోపల నుండి భగవంతుడు ప్రేరణ ఇస్తుంటాడు అనమాట, ఏ విధంగా దీని నుండి బయటపడాలి అనేటటువంటిది. మన నిమ్మలంగా ఉంటేనే మనకి సరైనటువంటి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకుంటాం. నిమ్మలంగా లేనంత వరకు మనం మంచి నిర్ణయాలు తీసుకోలేము అనమాట. భగవద్భక్తితో లేకపోతే ఆ ప్రమాదం ఉంటుందన్నమాట. సరైనటువంటి నిర్ణయాలు
తీసుకునేటటువంటి ఆ, శక్తి మనకు ఎక్కువగా ఉండదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇప్పుడు అన్నిటి జీవరాశుల్లోనూ మొక్కల్లోనూ అన్నిటిలోనూ ఆత్మ అనేది ఉంటదని చెప్పారు ప్రభుజీ. ఎస్ ఇప్పుడు రైతు అనేవాడు మొక్కజొన్న వేస్తున్నారు ప్రభుజీ. ఇప్పుడు ఎస్ అది కండి వచ్చిన తర్వాత ఎరగదీసి దాన్ని ఉంచేస్తున్నారు ప్రభుజీ. అది ఎలా కరెక్ట్. తీసుకోవాలి ప్రభు? సో సమస్త జీవరాశుల్లో భగవంతుడు ఉంటాడు. అయితే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక విషయం చెప్తారనమాట. ఏమని అంటే, జీవో జీవస్య జీవనం. ఒక జీవుడు బతకాలి అంటే ఇంకొక జీవుడిని ఆహారంగా తీసుకోవాల్సిందే. అయితే ఆ అందుకే మనకి భగవంతుడు ఏం చెప్పాడు అంటే, మనము తీసుకునేటటువంటి ఆహారం చాలా హింసతో కూడుకున్నటువంటిది. ఓకే. అది మనం ఆ ఆహారాన్ని మనం పండించి మళ్ళీ దాన్ని తీసి మనం తీసుకునేంత వరకు హింస జరుగుతూనే ఉంటుంది. ఎన్నో క్రిములు చనిపోతుంటాయి. మళ్ళీ అయ్యే చెట్టు నుండి అయితే అది ఉద్భవించిందో అది కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అందుగురించనే మనము ఆ ఆహారాన్ని భగవంతుడికి నివేదిస్తామన్నమాట. భగవంతుడికి ప్రసాదంగా భగవంతుడికి నివేదించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. సో మనం హింస చేయకుండా మనం ఉండలేము. సాధ్యమైనంత వరకు భగవంతునికి మనము దాన్ని అర్పిస్తే దాని మీద ఉన్నటువంటి హింస అనేటువంటి తొలగిపోతుంది. ఓకే. సో మరి అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మొక్కల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి ఆత్మ ఉంది కాబట్టి మరి ఆత్మని ఆ మొక్కని కూడా మనం తీసేసి తింటున్నాం కదా, అప్పుడు ఒక జీవిని హింసించి తింటున్నట్టే కదా. అంటే దాన్ని మనము భగవంతునికి అర్పిస్తున్నాం కాబట్టి ఆ హింస నుండి మనకి మినహాయింపు, ఆ హింస వల్ల ఉద్భవించేటటువంటి కర్మ ఫలితాల నుండి మనకి మినహాయింపు దొరుకుతుంది. మరి అదే ఫార్ములా జంతువులకు కూడా అప్లై చేయొచ్చు కదా. జంతువుని బలిచ్చి దాన్ని కూడా తినొచ్చు కదా. అంటే భగవంతుడు మళ్ళీ ఏం చెప్పారు అంటే, ఈ మొక్కలు అలాగే పళ్ళు కాయగూరలు ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి ఆహారం కిందికి వస్తాయి. వీటిని స్వీకరించినంత వరకు మనుషుడు సాత్వికమైనటువంటి బుద్ధితో ఉంటాడు. అలా కాకుండా జంతువులు, జంతు మాంసం ఇవన్నీ కూడా తామసిక గుణంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు. వీటిని తింటే మనుషులకి రజో తమో గుణాలు ఏర్పడతాయి. దానివల్ల మనుషుడు సాత్విక బుద్ధిలోకి రాలేడు. సాత్విక బుద్ధిలోకి రానంత వరకు వాడు కూడా ఉన్నత స్థితికి వెళ్ళలేడు అని భగవంతుడు చెప్పాడనమాట. ఒక జీవుడు బ్రతకాలి అంటే ఇంకో జీవుణ్ణి ఆహారంగా తీసుకోవాల్సిందే. కానీ ఆ తీసుకునే క్రమంలో ఏది సాత్వికమో, ఏది రాజసికమో, ఏది తామసికమో మనము తెలుసుకొని తినాలి. సాత్వికమైనటువంటి తిన్నంత వరకు సత్వ బుద్ధిలో ఉంటాము. రాజసిక తామసికంలో తిన్నంత వరకు మనం ఆ బుద్ధులతో ఉంటాం. సో ఆ విధంగా మనం రైతు పండించాడు, మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆహారం కావాలి. కాబట్టి ఆహారం భూమిలో ఉండే వస్తుంది కాబట్టి ఆహారం పెరగాలంటే దానిలో కూడా చైతన్యం ఉండాలి. కాబట్టి దాన్ని తీసినా కూడా మళ్ళీ చాలా మంది రైతులు ఒకప్పుడు పంట వస్తే ఖచ్చితంగా కొద్దిగా దేవాలయానికి ఇచ్చేవారనమాట. ఎందుకంటే భగవంతుని కృప వల్ల పంట వచ్చింది కాబట్టి భగవంతుడికి అర్పిస్తున్నాను నేనని చెప్పేసి కృతజ్ఞతాభావంతో దేవాలయానికి ఇచ్చేవారు. లేదంటే ఆ పంటనే ఒక రాశిగా పోసి భగవంతుడికి మొత్తం అర్పించేవారు అనమాట. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో అట్లాగా వాళ్ళు ఆ హింస నుండి బయటపడతారనమాట. క్లారిటీ వచ్చిందా ప్రభు? ప్రభు ఇప్పుడు మొత్తం పంట వచ్చిన తర్వాత కండి ఇరిసేసి చెట్టుని తొక్కేసి చంపేస్తున్నారు ప్రభు. అది ఎందుకంటే మళ్ళీ దాన్ని ఎందుకు చేస్తున్నారు? దాన్ని మళ్ళీ ఇంకో పంట వేయాలి కదా, మళ్ళీ ఆహారం కావాలి. అక్కడితోనే అయిపోదు కదా మనకి. ఓకే. సో మళ్ళీ ఆహారం కావాలి కాబట్టి చేయాల్సిందే. అది మనందరం బతకాలి అంటే రైతు ఆ పని చేయాల్సిందే ఆయన. లేకపోతే మనకి తినే ఆహారం దొరకదు. దాని ఎందు గురించి చేస్తున్నాడో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఫలితం. ఒకటి ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మామూలుగా పంట చేలు మనం చంపేస్తే అవి ఎండిపోయి అవి మనకి ఏమి హాని చేయవు, దుర్గంధం రాదు. అదే నరమాంసాలని చంపి పడేస్తే దుర్గంధం వస్తుంది, దాని నుండి చెడు వస్తుంది. అది అంత పాపం కాదు. అంటే మామూలుగా చెట్లని అంత పాపం కాదు. అది మళ్ళా ఎరువుగా వచ్చి మనకి హెల్పే చేస్తుంది. కానీ
అది మనకి హాని చెయ్యదు. ఈ రైట్ మామూలుగా ఈ నరమాంసాలు అనేటివి మనకి దుర్గంధంతో మన ఆరోగ్యాలు పాడవుతాయి. అది మనకు హాని చేస్తుంది కాబట్టి అది పాపం అనేది మనకి వస్తుంది అని అనిపిస్తుంది ప్రభుజీ. రైట్ ఆ, అదే అదే ఆ, అదే ఇప్పుడు జంతు హింస చేయడం పాపము, కానీ అదే జంతువు మనకి హాని చేయడానికి వచ్చింది అనుకోండి, దాన్ని మనం నిరోధించడానికి మనం దాన్ని చంపామనుకోండి, అది పాపం కాదు. అది పాపం కాదు. అదే దాని నుండి మనకు హాని ఉన్నది కాబట్టి అది పాపం కాదు. పాపమే కావచ్చు, కానీ మనం భగవంతుని వేడుకుంటాం. తను ఒక జీవాత్మనే, కానీ మనం తన నుండి మనం ఆ, ఏ- కాపాడుకోవడానికి మనని మనం కాపాడుకోవడం కోసం కాపాడుకోవడానికి దాన్ని చంపుతున్నామే, కానీ దాన్ని చంపాలనే ఉద్దేశం ఏమీ ఉద్దేశం లేదు. కాదు. ఉద్దేశం కాదు. అది కూడా మన సెక్యూర్ కోసమే. రైట్ అది నాకు అందుకే తెలిసిన వరకు అదే ప్రభుజీ. కరెక్ట్ థ్యాంక్ యూ. మాధవ్, రైట్, చక్కగా చెప్పారు. అందుకే మనిషి జన్మ అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, రేర్. దుర్లభమైనది. 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైనటువంటిది మనుష్య జన్మ అన్నమాట. ఈ మనుష్యుడు జన్మ వచ్చిన తర్వాత జీవాత్మకి అవకాశం ఉంటుంది ఇంకా మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుగురించని మిగతా జీవరాశులన్నీ కూడా మనుషుడు ఉపయోగించుకున్నా కూడా వాటిని సక్రమంగా తన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకుంటే అదేం పాపంగా పరిగణించబడదు. ఓకే అలా ప్రభుజీ. కాకుండా ఇంకా ఇదే అనుభవించాలి అనే ఉద్దేశం స్వార్థంగా ఉపయోగించుకుంటే ఆ మనిషి జన్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ తక్కువ జాతుల్లోకి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. చాలా సంతోషం, అందరూ చక్కగా ప్రశ్నలు అడిగారు, అందరూ కూడా మీకు తోచిన సమాధానాలు చెప్పారు. చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం మనం 6:15కి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. అలాగే మనకి ఈ మార్చ్ 15వ తారీఖు భగవద్గీత 18 రోజుల 18 అధ్యాయాలు కార్యక్రమం మొదలవుతుంది. సో మన ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టరు, వాట్సాప్ లింక్ అవన్నీ మన గ్రూప్లో షేర్ చేస్తున్నారు. దయచేసి మీ మిత్రులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. మీ ఫేస్బుక్, వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోండి. దానివల్ల చాలామంది మీ ద్వారా మెసేజ్ చూసి చాలామంది ఈ కార్యక్రమానికి హాజరై ఆ, వాళ్ళు కూడా మీలాగా మంచి భక్తులు అయ్యేటట్టు మీ సహాయ సహకారాలు ఉంటాయి. దానివల్ల మీకు కూడా భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ హరే రేపు ఉదయం కలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎగ్జామ్స్ రాసే ప్రభుజీ మాతాజీ బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా మన భక్తుల పిల్లలు ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో వారందరూ కూడా మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలని, సరైన సమయంలో వారికి భగవంతుడు మంచి జ్ఞాపక శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను భగవంతుని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.